పైకి వెళ్ళిపోతాం కదా అని ఉండగానే ఆస్తిపాస్తుల్ని ప్యాకెట్లో పెట్టాం కదా, ఉన్నప్పుడు చూసుకుంటాం కదా. మనం ఎలాగో పోయేటప్పుడు ఏది వెంట రాదు కదా, ఉండగానే ప్యాకెట్లో పెట్టేద్దాం అంటే ఏమిటి? అవన్నీ చూసుకుంటాం జాగ్రత్తగా. కానీ చూసుకునేటప్పుడు ఎలా ఉండాలి? ఇవేవి కూడా రావు, ఇవేవి కూడా రావు, ఇవి ఏదో మనం అనుభవించడానికి పనికొస్తాయి. కాస్త ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ అలజాతికి తిన్నది పుష్టి అన్నారు కురుక్షేత్ర నాటకంలో తిరుపతి వెంకట కవులు. పశువులకి ఏది పుష్టి అంటే తిన్నదే. పశువులకి దాచుకోవడం తెలియదు, వాటికి మనకి మళ్ళీ బీరువాలు ఫ్రిడ్జులు లేవు, దొరికింది ఏదో శుభ్రంగా తినేస్తుంది. పశువులకి తిన్నది పుష్టి, మానవులకి ఉన్నది పుష్టి. మనం తిన్నది పుష్టి కాదు, మనం తినలేము. ఇక్కడ పశువు తిన్నంత కూడా మనం తినలేం. అంచేత మనకి చిన్న పొట్ట, అందులో ఎక్కువ పట్టదు కాబట్టి భగవంతుడు దాచుకునే అవకాశం ఇచ్చాడు. దాచుకుందుకు చేతులు కూడా ఇచ్చాడు, సంపాదించడానికి కాదు, చేతులు దాచుకుందుకు కూడా ఉపయోగిస్తాయి. ఈ డబ్బులు పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి కదా, చేతుల్లోనే పెడతాం, కాళ్ళతో పెట్టం కదా. అందుకని చేతులు ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, దాచుకోవడానికి ఇచ్చాడు. అంటే దాచుకున్నప్పుడు ఏమిటి మనకు ధైర్యం? అమ్మాయ పర్వాలేదు, నా దగ్గర ఓ 50 లక్షలు ఉన్నాయి, పర్వాలేదు, ఏదో ఒక రూపంలో పోని పొలం కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ ఏదో ఒక రకంగా 2-3 కోట్ల రూపాయల ఆస్తి నాకుంది, పర్వాలేదు, నాకు నా కుటుంబానికి ఇబ్బంది లేదు, ఈవేళ మార్కెట్లో అమ్మేసినా 2-3 కోట్లు వస్తాయి, పర్వాలేదు అంటే ఆ మనిషి నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ. కానీ మనిషి ఎంత దరిద్రంగా తయాడంటే 2-3 కోట్లు కాదు, 200-300 కోట్లు ఉన్నా సరే ఏం సరిపోతాయి అని మొదలెట్టాడు ఇక్కడ. ఎందుకంటే వీడికి సరిపోతాయి, వీడు మళ్ళీ మేనళ్ళతోనో తోడుళ్ళతోనో పోల్చుకుంటూ ఉంటాడు, అందుకని సరిపోవు ఇక్కడ. కానీ దీన్ని ఎంత గొప్పగా చెబుతారంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడా మగ కూడా కుటుంబం అన్నాక ఏదో 4 రాళ్ళు సంపాదించు. 4 రాళ్ళు అంటే బోల్డ్ రాళ్ళు ఉన్నా బయట ఏరుకో. రాళ్ళు అంటే ఎన్ని? ఒక రాయి ఈజుక్కొల్టు 100 కోట్లు. ఈ 4 రాళ్ళు అంటే అర్థం అది 400 కోట్లు ఉండాలి. ఈయన మ్యాప్ పాయింటింగ్ అది. ఇప్పుడు మనకి ఇండియా మ్యాప్ వేసారనుకోండి, ఇప్పుడు తెలంగాణ మ్యాప్ వేసారనుకోండి, తెలంగాణ అంతా పట్టుకెళ్ళి కాగితం మీద వేయలేరు కదా, చిన్నది వేస్తారు. తిరుపతి కొండలాగా ఇలా వేస్తారు. తెలంగాణ అదే కదా, తిరుపతి కొండలా ఉంటుంది, అది పెద్ద పర్వతంలాగా బాగుంది. వేసినప్పుడు ఏం చేస్తారు? కింద 100 మైళ్ళు ఈజ్ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని రాస్తారు. దాని లెక్క ఏంటంటే, అబ్బాయి నువ్వు ఇంతే ఉంది తెలంగాణ అనుకోక జాండు, ఇక్కడ 1 సెంటీమీటర్ ఉందంటే నిజంగా నేల మీద 100 మైళ్ళు ఉన్నట్టు లెక్క. దాన్ని మేము అలా లెక్క పెట్టాం. అలాగే ఈ దురాశతో ఉండే దరిద్రులు ఉన్నారే, వీళ్ళ లెక్క ఏమిటంటే ఒక 4 రాళ్ళు సంపాదించుకోవాలంటాడు ఎదుటివాడు లొంగడానికి. 4 రాళ్లే కదా, రాయి అంటే 100 కోట్లు. ఇంకెక్కడికి సంతృప్తి ఉండదు. మరి రోగాలు రాకపోతే ఏమొస్తాయండి? అందుకే తాలిమి ఉండాలి, ఓర్మి ఉండాలి. జ్ఞానే మౌనం క్షమాశక్తో, క్షమించవచ్చు ఎదుటి వాళ్ళని. శక్తి కలిగి ఉండి క్షమించాలి, చేతకాక క్షమించడం కాదు ఇక్కడ. శివాజీ మొదలైనటువంటి మహాప్రభువులందరూ శత్రువుల్ని క్షమించారు అంటే శక్తి ఉండి క్షమించారు. ఏమైనా చేయగలరు, అయినా సరే వెళ్ళిపోండి, క్షమించడం హిందువుల లక్షణం. మాకు పూర్వం నుంచి వచ్చింది, మా రామచంద్రమూర్తి నుంచి వచ్చింది. శత్రువు సహోదరుడు స్వయంగా వచ్చి పాదాల మీద పడితే విభీషణుని క్షమించాడు మన రామచంద్రమూర్తి, పో అని. సైంధవుడు ఎంతో ద్రోహం చేసి ఇల్లాలని మానభంగం చేసే ప్రయత్నం చేసినా సరే, భీమార్జునులు దండించే ప్రయత్నం చేసినా వారించి ధర్మరాజు క్షమించాడు. దుశ్శల మొగుడువరా, ధృతరాష్ట్రుడికి ఒక్కగానొక్క అల్లుడివి, గాంధారీదేవి ఏడుస్తుంది నిన్ను చంపేస్తే వెళ్ళు, మా పెద్దమ్మ మొహం చూసి నేను వదిలేస్తున్నాను. తర్వాత రాబోయే ప్రమాదం గమనించలేదు ఆ పెద్ద మనిషి. ఈ సైంధవుడు వెళ్ళి మళ్ళీ తపస్సు చేసి వరాలు పొంది అభిమన్యుడు చావుకు కారణమయ్యాడు. వీడిని అప్పుడే వేసేసి ఉంటే గొడవ వదిలిపోయింది. అక్కడే తేడా త్రేతాయుగానికి ద్వాపర యుగానికి. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి క్షమాగుణం ఉపయోగపడింది, విభీషణుడు ద్రోహం చేయలా. కానీ ద్వాపర యుగంలో ధర్మరాజు క్షమాగుణం ఎదురు తిరిగింది. అంచేత కలియుగంలో మనకి క్షమాగుణం ఉండాలో అక్కర్లేదో నిర్ణయించుకోవాలి. యుగాలకి తీరు మారుతూ ఉంటుంది, మనుషుల స్వభావాలు మారుతూ ఉంటాయి. కృతయుగంలో దానం చేస్తే ఏం చెప్పారంటే, అభిగమ్య కృతే దానం త్రేతా స్వాహు యదీయతే ద్వాపరే యాచమానాయ సేవయా దీయతే కలౌ. దానం చేయడానికి కూడా ఒక పద్ధతి చెప్పారు, అడ్డగోలుగా చేసేయకూడదు. కీర్తి కోసం కొంతమంది అడ్డగోలుగా దానాలు చేసేస్తారు, ఎవడికి పడితే వాడికి ఇచ్చేసి. అవన్నీ వికటిస్తాయి. మనం ఇచ్చిన డబ్బులతో వాడు తాగాడు అనుకో, వాడు తాగి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టిన పాపం ఈ డబ్బులు ఇచ్చిన వాడికి వస్తుంది. నువ్వు ఇవ్వబట్టే వాడు తాగాడు.
వాడు తాగుతాడని నేను అనుకో, నువ్వు చూసుకోవాలి. తాగే అలవాటు ఉందని తెలీదా? వాడేమన్నా శ్రీరామచంద్రమూర్తి? వాడు దేనికి వినియోగిస్తాడో తెలియాలి. అవసరమైతే వస్తు రూపంలో ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకూడదు. కృతయుగంలో ఎవరికైనా దానం ఇవ్వాలంటే ఇంటికి వెళ్ళి అడిగి బతిమాలు ఇవ్వాలి. ఎవరు పుచ్చుకునేవారు కాదు అసలు. మాకు వద్దండి ప్రతిగ్రహం మహాపాపం వద్దనేవారు. అంత సంతృప్తిగా ఉండేవారు. అందుకే కృతయుగం ఆల్రెడీ మేడ్. త్రేతాయుగం ఒక పాలు ధర్మం తగ్గింది. అక్కడ ఏమన్నారంటే ఆహు ఎదీయతే, వాడి ఇంటికి వెళ్ళి నువ్వు ఇవ్వకు, లోకమైపోతావు, మళ్ళీ వస్తాడులే అనుకుంటాడు. ఇంటికి పిలిచి ఇమ్మన్నారు. అంటే కాస్త ఇంటికి మళ్ళీ వాడు ఆటో ఛార్జీలు పెట్టుకుని రావాలిగా, కాస్త కొంచెం ఖర్చు అవుతే కానీ శ్రమ అయితే కానీ దొరకలేదు అని ఉంటే జాగ్రత్తగా ఉంటాడు. కృతయుగంలో వాడింటికే వెళ్ళి దానం ఇయ్యి, ఎవడూ పుచ్చుకోడు కాబట్టి. త్రేతాయుగంలో నీ ఇంటికి పిలిచి దానం ఇవ్వమన్నారు. ద్వాపరయుగంలో ఇంకాస్త దిగజారింది ధర్మం. అందుకేనేమన్నారంటే ద్వాపరే యాచమానాయ, వాడి ఇంటికి నువ్వు వెళ్ళొద్దు, నీ ఇంటికి వాడిని పిలవద్దు, వాడంతట వాడు ఇంటికి వచ్చి నాకు ఇమ్మని 10 సార్లు అడిగితే ఇయ్యి, లేత ఇవ్వద్దు. కలియుగంలో మనమంతా మహానుభావులం కాబట్టి ఇంటికి వెళ్ళి ఇవ్వద్దు, వాడిని పిలిచి ఇవ్వద్దు, వాడు అడిగినా ఇవ్వద్దు. ఏదో ఒక పని చేసుకుని ఒక 100 రూపాయలు ఎక్కువమని చెప్పాను. సేవయా దీయతే కలువు. ఎవరికైనా 100 రూపాయలు ఇవ్వాలని మనం ఉంటే ఊరికే ఇవ్వకూడదండి. పిలిచి ఇంట్లో కాస్త గూళ్ళన్నీ బూజుతో ఉన్నాయా, కాస్త దులపవయ్యా, పనివాడివి కదా నువ్వు బాగా దులుపుతావు అని వాడి చేతి దులిపించి వాడికి 100 ఇచ్చేది 200 ఇవ్వచ్చు. వాడికి కూడా ఒక నమ్మకం ఏమిటంటే కష్టపడి సంపాదించుకున్నాను, ఇది ముష్టి కాదు అని ఒక నమ్మకం ఉంటుంది. మనకొక సంతృప్తి ఏమిటంటే ఎలాగో వాడికి ఇవ్వదలుచుకున్నాం 100, ఈ పని చేయించుకొని ఇచ్చాం. వాడికి ఒక సంతృప్తి ఉంది, మనకొక సంతృప్తి ఉంది. సొమ్ము సద్వినియోగం అయింది. కష్టపడి సంపాదించిన సొమ్ము గురించి ఆలోచిస్తాడు ఎవడన్నా? అప్పనంగా వస్తే ఎవడు ఆలోచిస్తాడండి? ఇంత తేడా ఉంది. అందుకే క్షమాగుణం కూడా అంతే. తాల్మి ఉండవలసిందే, అది మేల్మి కావాలి. అందుకే తాల్మియు మేల్మియు అన్నాను. అది మేలు చెయ్యాలి, ప్రకాశించాలి. వండి పెట్టుటల్ అంతకంటే ఎక్కువ కూడా ఈవేళ యువతరం ఆలోచించాల్సిన విషయం. అందరూ పెద్దవాళ్ళు కూడా, నా వయస్సు ఉన్న వాళ్ళందరూ ఒక రకమైన అదృష్టానికి నోచుకున్నారు. వాళ్ళు తల్లి వంట భార్య వంట తిన్నారు. ఇప్పుడు కుర్రాళ్ళకి పట్టిన మహాయోగం అంటే ఏమిటంటే అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆర్డర్ పెట్టేవాళ్ళే ఉన్నారు. నాకు బిర్యానీ పెట్టుకుంటున్నా, నీకేం పెట్టమంటావు అంతే. హైదరాబాదులో అయితే అంతే. ఇంకా మెదక్లో ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు కానీ హైదరాబాదులో దంపతులు కాపురం చేయరు, స్విగ్గీ జొమాటోలో కాపురం చేస్తారు. వాళ్ళకి మళ్ళీ 2 సంతానం ఉంటారు, ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో అని. వీడు జొమాటో కదా అందుకని. పావుగంటకు ఒకడు వస్తున్నాడు మా అపార్ట్మెంట్కి, స్విగ్గీ జొమాటో వాడు. పావుగంటకు ఒకడు. మొన్న ఎందుకో ప్రయాణం ఉండి తెల్లారగట్ట 3:30కి లేచాను దంపతులం. 3:30కి మేము ఆవిడ బయటకు వచ్చేసరికి కింద స్విగ్గీ జొమాటో వాడు కనబోరు. నీ ఇల్లు బంగారం కానీ 3:30కి ఎవడో పిలుస్తున్నాడు. ఎవడో వీడి కర్మ కాలింది, వాడి కర్మ కాలింది. 3:30. దీనివల్ల ఏంటంటే గేట్ ఎప్పుడూ తీసే ఉండాలి. లిఫ్ట్ దగ్గర మనిషి ఉన్నా ఉపయోగమే లేదు. వాచ్మెన్ డ్యూటీ ఏం చేస్తాడు? ఇది పైవాడు ఎవడో ఆర్డర్ ఇచ్చాడు, కిందవాడు వస్తున్నాడు, వీడు ఏం పట్టుకుపోతాడో తెలియదు, ఎవడని సుచ్చెట్టు కొడతాడో తెలియదు. ఇంకా వాచ్మెన్ ఏమంటామంటే మీరే ఆర్డర్ ఇచ్చారండి, 20 మందిలో నేనేం పట్టుకోనండి అంటాడు. అలాగని గేటు తీసామా, ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తాయో తెలియదు. ఇది పరిస్థితి. అంచేత వండి పెట్టుటలని కూడా అన్నాను నేను. చివరి క్షణం వరకు ఇంచుమించుగా ఏదో వండి పెడుతూనే ఉంది ఆవిడ. అందుకని వండి పెట్టుటలు ఇవాళ ఆ యోగం కూడా లేదుగా. అంచేత పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఏదో చేసి పెడతారు వంట, అది భౌతిక ప్రయోజనం. అంతకంటే ఎక్కువ ఓర్పు నేర్పుతారు. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో చెబుతారు, 4 రూపాయలు ఎలా దాచుకోవాలో చెబుతారు, శ్రమపడే విధానం చెబుతారు. అన్నిటికంటే ముందు మానసికమైన ధైర్యాన్ని ఇస్తారు. అందుకని నేను చెప్పాను, అమ్మా ఎక్కువ నాకు దక్కినవి ఇందరుపుత్రులలోన ధన్యుడన్, అవి నీ వల్ల నా ఇంట్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల నాకు దక్కాయమ్మా అవన్నీ. ఇంతమంది నీకు సంతానం ఉన్నా, ఇంతమంది సంతానం ఉన్నా నేను ధన్యుడమ్మా అను. ఇలాగ ప్రతి కొడుకు అనుకోగలిగితే భారతదేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుంది. అనుమానం లేదు. కొడుకులు పోటీ పడాలి. నేను ఈ మాట కూతుళ్ళకి చెప్పను, వాళ్ళు పరాధీనులు. ఎంత స్త్రీ స్వతంత్రం పెరిగిందనుకున్నా పరాధీనం తప్పదు. వేరే ఇంటికి వెళ్ళిపోయారు, వారి ఇంటి పేరు మారింది, గోత్రం మారింది, పరిస్థితులు వేరు. కొందరు ఉద్యోగాలు చేస్తారు, కొందరు చేయరు. ఒకవేళ ఉద్యోగం చేసినా ఆ సొమ్ము అక్కడే వినియోగం చేయాలని వారంటారు. ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. అందుకని ఆడపిల్ల మీద ఎప్పుడూ కుటుంబ భారాన్ని పెట్టకూడదు. తల్లిదండ్రుల భారం
మన సంప్రదాయం మన సంస్కృతి ప్రకారం అబ్బాయి ఇదే, ఒకరున్నా ఇద్దరున్నా అబ్బాయి ఇదే. ఇద్దరు అమ్మాయిలే ఉంటే సరే, అల్లుళ్ళే కొడుకుల కింద లెక్క, వాళ్ళు చూసుకోవలసింది, ఇంకో దారి లేదు. ఏదైనా వారిని చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ వృద్ధుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరూ లేకపోతే ఉండలేరు పాపం, ఎవరన్నా ఉంటే చెయ్యలేరు, అలా ఉంది పరిస్థితి. ఎవరూ లేకపోతే ఉండలేరు, ఎవరన్నా ఉంటే చెయ్యలేరు. వాళ్ళ మీద పని భారం పెట్టద్దండి. వాళ్ళు వృద్ధాప్యంలో భయాలు ఎక్కువ ఉంటాయి. సరిగ్గా మీకు లెక్క ఒకటే, 8 ఏళ్ల పిల్లాడు ఎలా ఉంటాడో 80 ఏళ్ళు దాటిన వృద్ధుడు కూడా అలాగే ఉంటాడు. ఇది బాల్యం అయితే అది మరో బాల్యం. మనిషికి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఎలా ఉంటుందంటే, నెమ్మదిగా ఒంటరిగా పడుకోవడం అనేది 10 ఏళ్ల తర్వాత నేర్పాలి మనం. 10 ఏళ్ల తర్వాత పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకోకూడదు. పాశ్చాత్య సంస్కృతిలో పుట్టగానే విడదీసేస్తారు, 2వ నెలలోనే వేరో పడుకోబడదు. అది తప్పే, అలా చేయకూడదు. పిల్లలకి మాతృస్పర్శ పితృస్పర్శ తగలాలి. వాళ్ళు భద్రత కోరుకుంటారు, భద్రత. పిల్లాడి దగ్గరున్నాడు అంటే బాలింతరాలు ఎప్పుడు పిల్లనో కన్న తర్వాత 2 ఏళ్ల పాటు పిల్లాడు దగ్గరున్నాడు అంటే ఏదో మాట్లాడుతూనే ఉండాలి, ఏదో పాట పాడుతూనే ఉండాలి, వచ్చినా రాకపోయినా. దానివల్ల ఏమవుతుందంటే ఆ శబ్దం వినపడుతుంటే వాడికి మా అమ్మ నా దగ్గర ఉంది, మా అమ్మ నా దగ్గర ఉంది అని ఒక ధైర్యం, ఒకటి అప్రయత్నంగానే మాట్లాడడం వచ్చేస్తుంది. ఇవాళ పట్టణాల్లో ఉండే పిల్లలకి చాలామందికి ఆటిజం వస్తుందండి, గమనించండి. ఎందుకంటే తల్లులు మాట్లాడరు, తండ్రులు మాట్లాడరు, వాడి పాలిటికి ఓ ఫోన్ బారేస్తున్నారు అక్కడ. ఈ ఫోన్లో మాట్లాడేది వాడికి అర్థం కాదు. పైగా ఈ మధ్య ఏమిటంటే దాని నుంచి రేడియేషన్ వస్తుంది విపరీతంగా. దాని కారణంగా వాడి అవయవాలు ఎదగడం లేదు. ఇప్పుడు చంటి పిల్లలు దగ్గర ఉన్నారంటే 10 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న చోట ఫోను వాళ్ళకి ఇవ్వకూడదు, మనం కూడా దగ్గర పెట్టుకోకూడదు. దీని రేడియేషన్ వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది వేళ. అందుకని పెద్దవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరూ లేకుండా ఉండలేరు పాపం, అధైర్యం. 8 ఏళ్ల పిల్లల్లాగే 5 నుంచి 10 ఏళ్ళలో పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రి దగ్గర లేకపోతే ఉండలేరు మన దగ్గర. సరిగ్గా 80 ఏళ్ళు దాటాక మీకు అదే పరిస్థితి వస్తుంది, ఆడదానికైనా మొగాడికైనా కూడా. అందులో సాధారణంగా ఒక గ్రహస్థితి ఏమిటంటే వాళ్ళకి 80 వచ్చేసరికి రెండో వాళ్ళు ఎగిరిపోయి ఉంటారు, అప్పటికే భార్య భర్త వెళ్ళిపోయి ఉంటారు, ఒక్కరే మిగులుతారు సాధారణంగా. ఇంకా భయంగా ఉంటుంది. మా ఆవిడ కూడా లేదు, మా ఆయన కూడా లేరు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, ముసల్దాన్ని అయిపోయాను. మరి వాళ్ళని పట్టించుకోకపోతే ఎవరిని పట్టించుకుంటారో? ఈ పిల్లల్ని పట్టించుకుని పెద్దవాళ్ళని చులకన చేయడం ఉందే జీవితాలకి శాపం అయిపోతుందండి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. పిల్లల కంటే ఎక్కువ ప్రాధాన్యం పెద్దలకే ఇవ్వాలి. మా అమ్మగారు టీవీ చూస్తుంటే మనవరాలు వచ్చి అడిగితే మనవరాలకి నచ్చ చెప్పాలి, మా అమ్మగారిని చూడనేమని చెప్పి. అది భారతీయ సంస్కృతి, పెద్దల్ని గౌరవించడం. అందుకని చిన్నపిల్ల అది చూస్తుంది, ముసల్దానికి నీకెందుకు అని రిమోట్ లాగేసుకోకూడదు. ముసలాళ్ళకే టీవీ అవసరం, చిన్నపిల్లకి ఏం అవసరం? చిన్నపిల్లకి ఏం అవసరమమ్మా టీవీ చదువుకోకుండా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళని సమర్థించాలి. అది ఉండదండి ఇక్కడే. అది ఇవ్వచ్చు కదా చిన్నపిల్ల. తల్లి అయితే ఇలా అనరమ్మా, అత్తగారు అయితే అంటారు నమశివాయ నమశివాయ. మొత్తం భేదమంతా ఇంట్లోనే ఉందండి, అసెంబ్లీలో ఎక్కడా లేదండి. అసెంబ్లీలో భేదాలు ఎందుకు ఉన్నాయంటే మనలో ఉండబట్టి. మనమే కదా వాళ్ళని పెంచి ఓట్లేసి ఇక్కడి నుంచి పంపించాం, మనకంటే భిన్నంగా ఎలా ఉంటారో. అమ్మ ఇంట్లో ఉందనుకోండి, ఈ మొగాడు ఎవరి తల్లిని వారు సమర్థిస్తారు. ఇంకా అత్తగారు అనేసరికి ద్వేషం అంతే. ఇంకా ఇప్పుడు ముసలావుడికి టీవీ తక్కువైందా, నీకు తక్కువైందా? వాళ్ళకే కాలక్షేపం ఉండాలండి ఏదో రకంగా. వాళ్ళు అస్తమానం రామకృష్ణ అనుకోమంటే ఏమనుకోమంటారు? ఎంతసేపు అనుకోమంటారు? రాముడు కృష్ణుడు ఎవరో కనపడ చావలేదు వాళ్ళకి, చస్తారా? వాళ్ళకి ఏదో ఉంటుంది. పైగా ఆ 80 ఏళ్ల వయస్సులో వాళ్ళు టీవీ ఎంతసేపు చూసినా చెడిపోరు ఖచ్చితంగా. ఇంక చేయడానికి ఏం లేదుగా, చెడగొట్టాలన్నా ఓపిక ఉండాలిగా. మరి 16 ఏళ్ల అమ్మాయి నుంచి 40 ఏళ్ల వరకు టీవీలు చూస్తే చెడిపోతున్నారు ఇవాళ. మీరు చెడిపోయే వాళ్ళకి టీవీ ఇస్తారా, సుఖంగా ఉండే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళు కేవలం కాలక్షేపానికి చూస్తారు, కాలక్షేపానికి చూస్తారు. అందులో కూడా నిజానికి వాళ్ళ వయస్సును బట్టి ఏదో మా బోటికెళ్ళ ప్రవచనాలు భగవద్గీత ఏదో చెబుతుంటే ఆయన ఎవడో కాషాయం కట్టుకుని ఏదో చెబుతున్నాడమ్మా, అర్థం కావట్లేదు కానీ అటువంటి వాళ్ళని చూడడమే పుణ్యం అని చూస్తారు. ఏదో కాలక్షేపం, అంతకంటే ఏం చూడరండి. అశ్లీలం వాళ్ళు ఎందుకు చూస్తారు? పాపభీతి ఉంటుంది కదా. అందుకని వాళ్ళకే అవసరం అండి కాలక్షేపం. పిల్లలకి ఎలా అవసరం? పిల్లలకి చదువు ఉంది, ఆటలు ఉన్నాయి, బయటికి వెళ్ళాలి, 100 పనులు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి?
మనం వీళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళని అశ్రద్ధ చేస్తుంటే ముసలావిడికి ఏమనిపిస్తుంది? అందుకే నా దగ్గర ఒక పెద్ద ఆవిడ ఏంది, మాకు బంధువే, ఏముందయ్యా ఏం చెప్పమంటావు నాయనా, ముసలాళ్ళం అయిపోయాం, ఎవరు లేకపోతే ఉండలేం, ఎవరన్నా ఉంటే చేయలేముంది, మేమే చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? వీళ్ళ దాంపత్యాలు బంధాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండలేడు మనిషి, ఎవరితోనూ సర్దుకోలేడు. నువ్వు ఒంటరిగా ఉండలేవు, ఇంకోటితో సర్దుకోవాలి కదా. మరి పెళ్ళి అవుతుందంటే సర్దుకోవడమేనండి. సంసారమైనా సరే, ఇల్లు అయినా సరే ఒకటే లెక్క. ఇల్లు ఎప్పుడు బాగుంటుంది? సర్దుకుంటే బాగుంటుంది, సర్దుకోకపోతే బాగుండదు కదా. ఎక్కడ వస్తువులు అక్కడ పారేస్తే ఇల్లు ఎలా బాగుంటుంది? సంసారమైనా అంతే, సర్దుకోవాలి. ఇల్లు సర్దుకోవడం అంటే వస్తువులు సర్దుకోవడం, సంసారం సర్దుకోవడం అంటే మనస్సును సర్దుకోవడం. ఖచ్చితంగా మనస్సును సర్దుకోవడం. నీ మాటే నెగ్గని, నీకోసమే నేను ఉన్నాను, అయిపోయా, ఒక్క నిమిషంలో తగాదా పోయింది. నీ మాటే నెగ్గని, ఏం పర్వాలేదు. మరీ అంత ప్రమాదకరమైంది కాకపోతే ఈ మాట, వాళ్ళ మాట అనడానికి అభ్యంతరం ఏమిటి? ఆడాళ్ళైనా మొగాళ్ళైనా ఎవరైనా. భర్తకేదో ఒక ఆలోచన ఉంది, భార్య ఏంది, లేదండి ఇలా ఉండాలి ఏంది, అది ఏమి లక్షల్లో నష్టం కలిగించే విషయం కాకపోతే పోన్లే, నువ్వు అన్నదే. కానీ ఒకవేళ పోనీ కించిత్తు నష్టం కలిగింది, ఏదో ఆ నష్టం ఏదో 10,000 25,000తో బయటపడేలా ఉంటే వాళ్ళకి తెలిసి వస్తుంది కదా. నువ్వు అన్నావు, చేసావు, ఏమైంది? 25,000 పోయాయి, అప్పుడైనా తెలుస్తుంది కదా. అంచేది కించిత్తు నష్టంతో సర్దుకోగలిగితే వాళ్ళు గ్రహించుకుంటారండి స్వానుభవం మీద. ఇప్పటికే ఇంట్లో మన వల్ల ఇంత నష్టం జరిగింది, ఇంకెంత నష్టం చేస్తాం, ఆయన మాట ప్రకారమే వెళ్ళిపోదాం అని అనుకుంటారు. ఇంచే సర్దుకోవడం ఇది. కానీ ఇవాళ ప్రపంచం ఎలా ఉందంటే, కరుణశ్రీ గారు పద్యంలో చెబుతాడు ఒక అద్భుతమైన మాట. నిజంగా ఇవాళ సాఫ్ట్వేర్ ప్రపంచానికి, ఇవాళ అత్యాధునిక ప్రపంచానికి సరిపోతుంది. ఆయన ఈ పద్యం రాసి 100 ఏళ్ళు అయింది, 1920. ఉమర్ ఖయ్యాం అనేటువంటి గొప్ప సాహిత్యాన్ని, గొప్ప వేదాంత తత్వాన్ని ఆయన అమర్ ఖయ్యాం అనే పేరు మీద రాశాడు. అందులో ఇప్పటి ప్రపంచాన్ని వర్ణిస్తాడు ఆయన. అప్పుడే ఎలా ఉందా అనుకున్న ఊహించారు వాళ్ళు. పరుగులు పెట్టుచున్నది ప్రపంచము, నిప్పులు దొక్కినట్లు అంబరము పెఠిల్ అనన్ పగిలి, అంబరము పెఠిల్ మనన్ పగిలి పైబడినట్టులు. పరుగులు పెట్టుచున్నది ప్రపంచము, నిప్పులు దొక్కినట్లు అంబరము పెఠిల్ మనన్ పగిలి పైబడినట్టులు. భూతమేదియో తరుముచునున్న ఎట్టులు, భూతమేదియో తరుముచునున్న ఎట్టులు. వృధాశ్రమగాని యథార్థమేదియో ఎరుగదొకింత, వృధాశ్రమగాని యథార్థమేదియో ఎరుగదొకింత. ఈ ఉరుకులెచ్చటికో మరి ఎందుకోసమో. ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందమ్మా తెలుగులో. మీరందరూ చప్పట్లు కొట్టారు కాబట్టి చెబుతున్న ఈ పద్యాలు మన పుస్తకాల్లో లేవు. మన కర్మ. బోలెడు మంచి పద్య సాహిత్యం ఉంది మనకి. తెలంగాణ ఆంధ్ర భేదం లేకుండా అందరూ మహాకవులు రాశారు. అసలు నిజంగా సాహిత్యం విషయంలో, పాండిత్యం విషయంలో చెప్పాలంటే తెలంగాణయే ఒక మెట్టు ఎక్కువ. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. ఇక్కడ గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం ఎలా పోషించారండి పండితుల్ని, కవుల్ని ఎలా పోషించారు. అందుకే ఇక్కడికి నేను కూడా కంకణం వేసుకోకుండా వచ్చాను, బాగా పోషిస్తారని. అనుకోకుండా ఇవాళ జరిగింది ఏమిటంటే, ప్రతి సభకి నాకు లెక్క ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఒక కంకణం, ఇక్కడ ఉంగరం ఉండాలి, ఇక్కడ గడియారం ఉండాలి, ఇక్కడ ఉంగరం ఉండాలి, లెక్క అది. ఇవాళ ఎందుకో మధ్యాహ్నం లేచి బయలుదేరుస్తూ కంకణం తీసి అక్కడ మంచం మీద పెట్టుకోవడం మర్చిపోయా. నేను కారు ఎక్కగానే మా శ్రీమతి చూసి నాకు ఫోన్ చేసింది, ఏమండి కంకణం ఇక్కడ మర్చిపోయాడు. ఏం కంగారు పడకు, మెదక్ వాళ్ళు వేస్తారులే అన్నారు. నిజానికి ఇక్కడ సంస్థానాధిపతులు వనపర్తి కానీ, గద్వాల కానీ, అమరచింత ఇటువంటి సంస్థానాధిపతులు ఇక్కడ అద్భుతంగా కవుల్ని, పండితుల్ని పోషించారు. ఆంధ్రా నుంచి కూడా ఇక్కడికి పండితులు వచ్చి ఇక్కడ సన్మానం పొందేవారు. మీకు ఇంకో రహస్యం చెబుతాను, చమత్కారం. ఇప్పుడు ఎవరైనా దానం విరాళం ఇస్తే 1000 రూపాయలు ఎవరు 1116 ఇస్తారు. 10,000 ఇచ్చేవారు కూడా 10,116 ఇస్తాడు. 1,00,000 ఇచ్చిన 116. ఎక్కడిది 116? ఎందుకు వచ్చింది చెప్పండి. 116 ఏంటి? కొంతమంది పాపం తెలియక అనుకుంటారు చివరి 0 ఉండకూడదండి. అది కాదు, 0 ఉంటే నష్టమే లేదు. భారతీయ సంప్రదాయంలో, హైందవ సంప్రదాయంలో 0 పూర్ణం కింద లెక్క, శూన్యం కాదు అది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. 0 ఉండడం శుభం.
పూర్ణం కాదు, దాన్ని పూర్ణం అంటాం మనం, సున్నాను. అక్షరాలు నేర్పేటప్పుడు కూడా పూర్ణానుస్వారం అర్ధానుస్వారం అన్నప్పుడు సున్నా బోడు సున్నా నేర్పరావు, అలా నేర్పకూడదు. అది పూర్ణ పదార్థం. నువ్వు సున్నా అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. భగవంతుడు పూర్ణాకారం సున్న గురించి కాదండి. నిజాం నవాబ్ పరిపాలించే కాలంలో ఇక్కడ కరెన్సీ మారిపోయింది. వాళ్ళ కరెన్సీ వేరు. ఆంధ్రానేమో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు, అందుకే గోదావరి జిల్లాని సర్కార్ అంటారు. ఎప్పటికే సర్కార్ అంటే గవర్నమెంట్, సర్కారు కొలువు అంటారు కదా, సర్కార్ అంటే గవర్నమెంట్, అక్కడ సర్కార్ అంటారు. ఇక్కడ నిజాం నవాబ్ ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. పండితులు ఇక్కడికి వచ్చేవారు, తిరుపతి వెంకట కవులు కానీ వేరే వాళ్ళు కానీ వస్తే ఇక్కడ సంస్థానాధిపతులు 100 రూపాయలు ఇచ్చేవారు. అక్కడికి వెళ్ళేసరికి అది 92 93 అయ్యేది. ఎక్స్చేంజ్ తక్కువైపోయి 100 పూర్తయ్యేది కాదు. వీళ్ళు ఏమనుకునేవారు, ఏమిట్రా ఏడిచింది ఏదో ఏడిచాడు, మళ్ళీ 8 రూపాయలు తక్కువయ్యాయి ఇక్కడ. ఈ ఎక్స్చేంజ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇంత చేసి ఆ గద్వాల నుంచి కాకినాడ వచ్చేసరికి 8 రూపాయలు తగ్గిపోయి, నేను ఎక్కడా ఖర్చు పెట్టలేదు, అక్కడే జేబులో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? అమెరికా డాలర్ వేరు, ఇండియా రూపాయి వేరు. అలా ఎక్స్చేంజ్ని బట్టి ఇక్కడ కరెన్సీ తేడా ఉండడం వల్ల ఇక్కడ 100 రూపాయలు ఇస్తే ఆంధ్ర పండితులు అక్కడికి పట్టుకెళ్ళేసరికి 92 91 అయ్యేది. అది ఇక్కడ సంస్థానాధిపతులకు తెలిసింది. వాళ్ళు పండితుల్ని అలా అసంతృప్తిగా మనం పంపకూడదండి. నాకు తెలియదు ఇంతకాలం ఇది, ఓ లెక్క పెట్టండి, అక్కడ మనం ఎంత ఇస్తే అక్కడ 100 అవుతుందో లెక్కెట్టమన్నారు. 116 ఇస్తే 100 అయింది. అది విషయం ఇక్కడ. అసలు రహస్యం ఇది. చారిత్రక రహస్యాలు ఇంత గమ్మత్తుగా ఉంటాయి. 116 సంభావన అనేది అక్కడి నుంచి వచ్చింది, లేదా అంతకుముందు లేదు. మీకు మహారాజులు కృష్ణదేవరాయల కాలంలో 116 ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. అప్పుడు లేదు. అప్పుడు అంతా మన వాళ్ళే కదా పరిపాలన, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడున్నారు? ముస్లిం చక్రవర్తులు హిందీ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన వచ్చాక ఈ తేడాలు కొన్ని వచ్చాయి. అందుకని ఇక్కడ పాపం నవాబులు వీళ్ళు కూడా, నవాబులు కూడా గొప్పగా పోషించారు సాహిత్యాన్ని. కొంతమంది వాళ్ళు ఎందుకు వాళ్ళని బాధ పెట్టమండి? పండితుల్ని బ్రాహ్మణుని ఎప్పుడు అసంతృప్తిగా పంపకూడదు, వాళ్ళు సంతుష్టంగా వెళ్ళాలి వాళ్ళు. అందుకని ఎంత ఇస్తే 100 అవుతుందో కనుక్కోండి అన్నారు. ఆ 116 ఇస్తే అక్కడ 100 అవుతుంది, ఇచ్చేద్దాం, ఏం పోయింది ఇంకా, ఇచ్చారు. అలా 116 ఇవ్వడం అనేది వచ్చేసింది. అలాగా మనకి విచిత్రమైన, మనం పడవలసిన బాధ ఏమిటో తెలుసుకోవలసిన, ఈ పద్యాలు లేకుండా పోయేవాళ్ళు ఆంధ్ర పండితులు ఇక్కడ పోషించారు. ఆ సంస్థానాధిపతులు లేరు, ఆ కవిత్వం లేదు. వాళ్ళు పద్యకావ్యం రాస్తే చదివేవాళ్ళు లేడు. మళ్ళీ తాత్పర్యాలు రాయండి అడుగుతున్నారు. ఇదో కర్మ, కవిత్వం రాయకుండా తాత్పర్యాలు రాయాలి ఇప్పుడు మేము ఇక్కడ. అలాగనే వచన కవిత్వం చదువుతున్నారంటే అది అంతకంటే శూన్యంగా ఉంది. అసలు ముట్టుకునేవాడే లేడు, అట్ట చూడడం బయట బారేయడం, ఏది కవిత్వం ఎంత. కానీ కవిత్వం ఎంత గొప్పదో చూడండి. ఇప్పటి ప్రపంచాన్ని 100 ఏళ్ల క్రితం వర్ణించాడు సుమారుగా కరుణశ్రీ గారు. పరుగులు పెట్టుచున్నది ప్రపంచం పరుగులు పెడుతోంది. ఇవాళ యువతరం అంతా పరుగులు పెడుతున్నారా లేదా? లేచింది మొదలు హడావుడి. ఎందుకంటే వీడు ముందు 5:30కి లేవడు, 9ంటికి లేస్తాడు. హడావుడి కాకపోతే ఏమవుతుంది? ఎల్కేజీ కుర్రాడు కూడా లేచింది మొదలు హడావుడే. ఎలాగ పరుగులు పెడుతున్నారట? 3 ఉపమానాలు చెప్పాడు ఆయన పోలికలు. నిప్పులు దొక్కినట్టులు, అంబరము పెఠీల్మనం పగిలి పైబడినట్టులు, భూతమేదియో తరుముచునున్న ఎట్టులు. నిప్పులు దొక్కిన వాళ్ళు ఎలా పరుగులు పెడతారు? కాలికి అంటుకున్న నిప్పు రవ్వలు రాలిపోవాలి, బొగ్గులు రాలిపోవాలి. నిప్పులు దొక్కిన వాళ్ళు పరిగెట్టినట్టుగా పరిగెడుతున్నారండి. ఎందుకంటే లేవడమే ఆలస్యం, ఎందుకు పడుకోవడం ఆలస్యం. ఆ సమస్య అది. 1 గంట 2 అయినా పడుకోడు, పొద్దున్న 9 అయినా లేవడం. పైగా 9ంటికి లేచి మమ్మీ ఎర్లీ మార్నింగ్ 9 అంటాడు. వీడు బతుకు ఎర్లీ మార్నింగ్ కాదు 9ంటికి. సూర్యుడు కూడా బళ్ళోకి వెళ్ళిపోయాడు, వీడు బళ్ళోకి వెళ్ళడం. 9 ఎర్లీ మార్నింగ్ అంటే ఏమిటి? ఎర్లీ మార్నింగ్ అంటే 4, 5, పోనీ 6, నువ్వు 9 ఏమిటి? బతుకు అలా ఉంది. నిప్పులు దొక్కిన కోతిలాగా, నిప్పులు దొక్కిన మనిషిలాగా పరుగులు పెడుతున్నారు ఇవాళ. హడావుడి. బళ్ళోకి వెళ్ళే పిల్లాడిని కూడా, బాబు కాస్త ఏదైనా టిఫిన్ చేసి వెళ్ళరా అంటే, నేను బూట్లు తొడుక్కుంటూ ఉంటాను, నువ్వు నోట్లో పెట్టే అంతే. వీడు పక్క ఏదో హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు. వీడు అక్కడ అప్పుడు గుర్తొస్తుంది హోంవర్క్. హోంవర్క్ చేసుకుంటూ ఉంటే మధ్యలో తినిపించాలి. ఏం అరుగుతుందమ్మా అది? ఇటు పని తేడా, అటు తిండి అరగదు. సావకాశంగా హాయిగా ఎకరం పొలము, 1 ఆవు ఉంటే సుఖంగా భార్య భర్త రైతు దంపతులు సీతారాములుగా గడిపినటువంటి మహాసామ్రాజ్య వైభవాన్ని ఇవాళ ఉరుకుల పరుగుల జీవితం చేసుకున్నామండి మనం. ఉరుకుల పరుగులు, వ్యవసాయం వదిలేసాం, ఏవేవో పట్టుకున్నాం. పోనీ పట్టుకున్న వాటి వల్ల సుఖపడ్డామంటే లేదు, వ్యవసాయం నాశనమైంది. పరుగు పెట్టచ్చండి, తెలుగులో సామెత ఉంది, పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని. పోనీ పరిగెట్టినా పాలు దొరికితే సరే, పాలు లేదు నీళ్ళే దొరికేటప్పుడు నిలబడే తాగచ్చుగా, పరిగెట్టడం ఎందుకు అనవసర ప్రయాసం?
ఇంత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి హైదరాబాదులో ఉండి, బెంగళూరులో ఉండి, అమెరికాలో ఉండి, నాకు ఇంత ప్యాకేజీ అంటే నాకు సంవత్సరానికి 30 లక్షలండి, 40 లక్షలని చెప్పిన తర్వాత మళ్ళీ చూసిన తర్వాత 2 ఏళ్ళు కాగానే భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఇద్దరికీ అనారోగ్యాలు. అది వదిలిపెట్టండి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా సరే పిల్లలు లేరు. IVF, DVF, NEFలో సంతాన సాఫల్య కేంద్రం. ఇదివరకు ఎక్కడన్నా ఇది ఉందా? ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లో చూసినా 10 మంది. ఏవో ఓపిక తిరుగులేదు, ఇంకా తిరుగులేదు. బాబు ఇంతమందిని కనద్దాయా అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కనడానికి బతిమాలుతున్నారు. ముఖ్యమంత్రులు స్వయంగా ప్రకటనలు ఇస్తున్నారు. ఒక్కొక్కరు ముగ్గురినైనా కనమని ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్పాడు స్పష్టంగా. కనీసం ముగ్గురిని కానండి, కనీసం ముగ్గురిని కానండి. మరి ఎందుకంటే ఈ కర్మ? అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని 40 ఏళ్ల క్రితం వద్దో అని చెప్పింది ఈ నాయకులే. ఇప్పుడు కనమని చెబుతున్నది ఈ నాయకులే. ఇప్పుడు కన్నవాళ్ళని ఏం చేస్తాం? పైగా ప్రజలు తక్కువ సంతానానికి, ఇద్దరంటే మన వాళ్ళు ఇంకా ఎక్కువగా, ఒక్కరే, ఓన్లీ వన్, ఇంకా వాళ్ళని అతిగారాభంగా పెంచేసాడు. ఇంకా మాకు ఒక్కడే అబ్బాయి, ఒక్కతే అమ్మాయి, వాళ్ళు అడిగినవన్నీ చెయ్యాలంటే వాళ్ళు మొత్తం నెత్తికెక్కడం మొదలెట్టారు. మొత్తం సమస్యలకి మూల కారణం తక్కువ సంతానం కూడా. ఏ ఇంట్లో అన్నా ఇదివరకు 6, 7, 10 మంది కూడా ఉండేవారు. ఇందులో ఒకడు ఏదన్నా అడిగితే కుదరదురా, నీకు ఇస్తే తమ్ముడికి ఇవ్వాలి, కుదరదు అని చెప్పేసేవారు ఖచ్చితంగా. ఈ తమ్ముడు ఒకడు కాదు, 6 ఉన్నారు అక్కడ. నీకు ఇస్తే 6కి ఇవ్వాలరా అంటే వీడు కూడా సర్దుకునేవాడు. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. పైగా మగవాడు ఏమన్నా కాదురన్నారు. ఆడాళ్ళు వచ్చి ఏమంటున్నారు ఇక్కడ, ఒక్కగానొక్క కొడుకు అన్నవరం మొక్కుకుంటే పుట్టాడు, వాడు అడిగింది కాదంటే నేను వెళ్ళిపోతా పుట్టింటికి. ఇదో పెద్ద సమ్మె. పైగా పుట్టింటికి వెళ్ళడానికి బస్సు ఫ్రీ తెలంగాణలో. నేను అవధానం చేస్తుంటే నన్ను అడిగారు ఒక ప్రశ్న, అప్రస్తుతంలో అడిగారు. తెలంగాణలో ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ కదండి, అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కితే టిక్కెట్ తీస్తారా తీరా అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అర్ధనారీశ్వర వేషంలో సరదాకి తెలంగాణలో బస్సు ఎక్కాడు అనుకోండి, టిక్కెట్ తీయాలా వద్దా అన్నారు. నేను వెంటనే సమయస్ఫూర్తి ఉంది కాబట్టి చెప్పా, టిక్కెట్ తీసే పనేమి లేదయ్యా, బస్సులో మొత్తం కిందికి దిగిపోతారో అన్న. ఎందుకంటే ఆయన మెడలో పాము ఉంటుందిగా అన్నది. అది అవధానం అంటే, అది సరదా అంటే. ఆయన మెడలో పాము ఉంటుంది కదా, ఆయన ఒక్కడే ఎక్కుతాడు, మిగిలిన అందరూ దిగిపోతారు పో అని చెప్పి. ఇంక చెప్పేదేమి? అలాగా అంతంత నేను పుట్టింటికి వెళ్ళిపోతాం, వాడు కోరిక తీరాల్సింది అంటే వాడు నేర్చుకున్నాడు అక్కడ. నాన్న కాకపోతే అమ్మ తీరుస్తుంది కదా అని, అమ్మ కాకపోతే నాన్న తీరుస్తాడు కదా అని. గారాబం ఎక్కువైంది. మొత్తం సమస్యలకు మూలం గమనించండి. పోనీ నిప్పులు దొక్కిన వాళ్ళలా మనం పరుగులు పెట్టాం. కరుణశ్రీ గారు చెప్పినట్టే, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పినట్టే, ఆకాశ అంబరము పెఠీల్మనం పగిలి పైబడినట్టులు. ఆకాశం పెఠీల్మని పగిలి మన మీద పడినట్టుగా మనం పరుగులు పెట్టాం. ఏం సాధించాం? పరుగులు పెట్టిన పైబడినట్టులు. భూతమేదియో తరుముచునున్న ఎట్టు. లేచింది మొదలు మనుషులను ఉరుకులు పరుగులే. వెనకాల నుంచి ఏదో దెయ్యం తరుముతున్నట్టే. ఇంతకీ ఇదంతా ఎందుకయ్యా? వృధాశ్రమంబుగాని వృధాశ్రమగాక యథార్థమేదియో ఎరుగరొకింత. ఊరికి శ్రమపడ్డం తప్పితే అసలైన యథార్థం ఏమిటో ఎవరికీ తెలియదు. ఈ ఉరుకులెచ్చటికో మరి ఎందుకోసమో, ఈ ఉరుకులెచ్చటికో మరి ఎందుకోసమో ఇంతగా పరుగులు పడుతున్నారు. గమనించండి. పిల్లలు అమెరికాలో ఉన్నవాళ్ళు, హైదరాబాదులో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు గమనించండి. ఇంకా చదివి 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 నువ్వు అదవ్వాలి ఇదవ్వాలి అని పిల్లల్ని ఒత్తిడి చేస్తున్న వాళ్ళందరూ గ్రహించండి. మానవ సంబంధాలు అక్కడే నాశనం అవుతున్నాయి, మా ఇంట్లోనే నాశనం అవుతున్నాయి. మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు టార్గెట్ పెట్టకూడదు. తల్లి కానీ తండ్రి కానీ 20 ఏళ్ల వరకు, కనీసం 10 ఏళ్ళు దాటే వరకు, 10వ తరగతి దాటే వరకు పిల్లలతో మాట్లాడవలసింది ఒక్కటే మాట, నాన్న నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, అంతే. చూసారా, ఒకరిద్దరు కూడా చప్పట్లు కొట్ల. ఈ మాట నచ్చదు ఎవరికి. నువ్వు కోట్లు సంపాదించాలంటే ఈ అని కొడతారు. మీకు ఈ మాటలు నచ్చవు, మరి నా కర్మేంటో నాకు తెలియదు. నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది. ఈ నచ్చని మాటలు చెప్పినందుకే నాకు పద్మశ్రీ కూడా ఇచ్చారు. నువ్వు చెప్పు, ఇంకా చెప్పు, నేను అది చెబుతా. నాకు సమాజం బాగుపడడం కావాలి, నాకు నచ్చడం మళ్ళీ పిలవడం నాకు అక్కర్లేదు. నిజమా కాదా? జరుగుతుందా లేదా? ఇది మనం ఆలోచిద్దామండి. ఏమి సాధించాం? పిల్లలు దూరం అయిపోయారు. బెంగళూరులో ఉంటారట. బెంగళూరులో ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ జామ్.
బెంగళూరులో రైలు ఎక్కాలంటే పొద్దున బయలుదేరాలి, విమానం ఎక్కాలంటే పొద్దున బయలుదేరాలి, రేపు టికెట్ తీసుకుంటే ఈవేళ బయలుదేరాలి. ఏమిటి దరిద్రం? మెదక్లో అంత ట్రాఫిక్ జామ్ లేదే, ఇక్కడ పని చేసుకోలేమా, ఇక్కడ ఊళ్ళు లేవా, ఇక్కడ ఏం చేసుకుని బతకలేమా? నాకు దారి వెంట వెడుతుంటే ఆనందము విషాదము కూడా కలిగించే దృశ్యం ఏంటంటే, దారి పొడుగునా ఎంతమందో పళ్ళు పెట్టుకుని, మొక్కజొన్న పొత్తులు పెట్టుకుని, రకరకాలు పెట్టుకుని అమ్ముకుంటారండి. వీళ్ళ నుంచి నిజంగా బతకడం ఎలాగో నేర్చుకోవాలరా అనుకున్నాను. ఓ చిన్న చెక్క డబ్బా, అదే అక్కడ ఉన్నత ఆసనం, దాని మీద కూర్చుంటుంది ఆవిడ, దాని మీద కూర్చుంటుంది. ఇంకో 2 డబ్బాలు ఖాళీ ఉంటాయి, చెక్కవి ఖాళీ అయిపోయినాయి, దాని మీద ఏవో 4 బొప్పాయి పళ్ళు 4 జామ పళ్ళు పెడుతుంది. సాయంత్రం వరకు అలా కూర్చుంటుంది. అంతే, బతికేస్తున్నారు. వీళ్ళ నుంచి ధైర్యం నేర్చుకోవాలరా అని ఒక ఆనందం. విషాదం ఏంటంటే, నేను వస్తూ కూడా మా డ్రైవర్ని అడిగాను, మొక్కజొన్న పొత్తులు దారిలో ఉంటే కొనుక్కున్నాను, నాకు చాలా ఇష్టం. నేను అన్నాను, ఏమయ్యా అంతసేపు కూర్చుంటాను, సాయంత్రానికి ఏమొస్తుంది వీళ్ళకని అడిగాను. సాయంత్రం వరకు ఉంటే ఏముంటుందండి? ఒక 100 రూపాయలు 150 రూపాయలు మిగిలితే ఎక్కువమ్మా. 100 పోనీ 200, అంటే పెట్టిన పెట్టుబడి పోను 200 300 మిగిలింది అనుకుందాం. నెలకు 10,000 కూడా కాలేదే, ఏం సరిపోతుంది ఆ కుటుంబానికి? వాళ్ళు బతుకుతున్నారే, మనకి 10 లక్షలున్నా సరిపోవట్లేదు. ఇక బాగా డబ్బున్న వాళ్ళని చూసి మధ్యతరగతి వాళ్ళు అనుకరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న స్కూల్లో చదవాలి, వాళ్ళు కట్టిన డబ్బు మనం కట్టాలి, వాళ్ళంతా అవ్వాలి. ఈ టార్గెట్లు ఎప్పుడూ పిల్లలకి పెట్టకూడదండి. వాళ్ళు ఉరేసుకుంటున్నారు ఇప్పుడు, భరించలేక, ఒత్తిళ్లు భరించలేక. హాస్టల్లో చేర్పిస్తున్నారు బలవంతంగా, పట్టుకెళ్ళి అక్కడ ఉరేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంత చేస్తే ఏమైంది? పాపయ్య శాస్త్రి గారు చెప్పినట్టే, ఈ ఉరుకులు ఎచ్చటకో మరి ఎందుకోసమో ఇంత యాతనపడి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయించి, అమెరికాలో పంపించి, బెంగళూరులో పంపించి, హైదరాబాద్లో పంపించి, దేనికి? ఉరేసుకోవడానిక? అంతిమ లక్ష్యం జీవితంలో ఆనందమే కదా. అంత శీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం అంటారు యోగ వాసిష్టంలో. నువ్వు ఏం చేసినా, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, సంసారం చేయి, సన్యాసం పుచ్చుకో, ఏదైనా చేయి, మనసు శాంతిగా ఉందా? అది లేనప్పుడు ఇవన్నీ దండగానే. అనంతమైన తపస్సు ఫలంగా తప్పితే ఆ మనశ్శాంతి రాదండి మనిషికి. ఇవాళ మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతిని మనం సాధించగలగాలి. అప్పుడు పతనం చెందకుండా ఉంటాం. పతనం ప్రారంభమైతే ఎలా ఉంటుంది? ఇలాగే బాగా కోట్లు ఖర్చు పెట్టి చదివిస్తారు, అప్పులు కూడా చేస్తారు. ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్, పూటకి టికాణా లేనివాడికి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేస్తారు, అమెరికా పంపిస్తారు. మా డ్రైవర్ కొడుకు ఒకసారి నాతో మాట్లాడుతూ, తండ్రి రాక ఒకసారి కొడుకు వచ్చాడు. వాడిని చూస్తే నాకు అనుమానం వచ్చింది, ఇక లైసెన్స్ ఉందా అన్నది. వాడు కుర్రాడు, ఏమో లైసెన్స్ లేనివాడు ఎవరికి పోలీసు పట్టుకున్నాడు. గరికపాటి నరసింహరావు గారు లైసెన్స్ లేకుండా ఎక్కాడంటే, ఇప్పుడు నన్ను అంటే పేపర్లో వస్తుంది, వాడి పేరు రాదు, నా పేరు వస్తుంది, పద్మశ్రీ అని పెడతాడు పక్కనే. నేను నీకు లైసెన్స్ ఉంది? అబ్బాయి ఉందండి, నాకు 20 ఏళ్ళు వయసు. నువ్వు అంత ఉన్నట్టుగా లేవయ్యా, డ్రైవింగ్ అది లైసెన్స్ సరేలే, దానికి ఏముంది, దాని పేరే లైసెన్స్, అబద్ధం ఆడే సెన్స్నే లైసెన్స్ అంటారు. అందుకని అది వదిలే, నీకు డ్రైవింగ్ వచ్చునండి అన్నాడు. వాడు కారు ఎక్కాక నాకు చెప్పిన రహస్యం ఏంటంటే, నడుపుతాను, మా నాన్న మీ దగ్గరే ఉంటాడు కదండి, ఎక్కువ మీరు పిలిస్తే వస్తారు కదా, మా నాన్నకి మీరు విషయం చెప్పాలన్నాడు. ఏమిట్రా అన్నాడు. నన్ను అమెరికా పంపిద్దామని చూస్తున్నాడండి, నాకు ఇష్టం లేదు సార్, ఆ మాట చెప్పండి అన్నాడు. చూడండి అమ్మా, పిల్లల మనసుతో చేతులు దండం పెట్టి కోరండి, నాకు ఇష్టం లేదండి, మా నాన్న నన్ను బలవంతం పెడుతున్నాడు. ఎందుకు? నీకెందుకు? ఆయన ఏదో డ్రైవింగ్ పని చేసుకుంటున్నాడు, నువ్వేదో చదువుకుంటున్నావు, చదివేవు కదా, చదువు అయిపోతే ఇక్కడ ఉద్యోగం చూసుకోవచ్చు కదా, లేకపోతే డ్రైవింగ్ అయినా చేసుకోవచ్చుదా నీకు? ఏమోనండి, మా నాన్నకి ఏం లేదండి, మా మేనత్త కొడుకు వెళ్ళాడండి, నేను కూడా వెళ్ళాలటండి. ఇదమ్మా ఇక్కడ సమస్య. ఆ డ్రైవర్ గారి అక్క కొడుకు అమెరికాకి వెళ్ళాడు కాబట్టి తన కొడుకును కూడా పంపాలి. ఎందుకంటే వీళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటాల్లో కలుసుకుని, మీ అబ్బాయి ఎక్కడున్నాడో అమెరికా, మా అబ్బాయి ఎక్కడున్నాడో హనుమకొండలో ఉండవేంటి, అమెరికాలో రాలదా అని అన్నారు. అంచేతనే మనం ఈ సమాజంలో ఈ అమెరికాలు పంపించే వాతావరణం మారాలి అంటే ఒక్క మాట చెబుతానమ్మా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వ్యాఖ్యానం చెయ్యండి, 2 నెలల్లో మారిపోతుంది వాతావరణం. ఎవరినైనా మీ పిల్లలు ఎక్కడున్నారో అంటే, విదేశాల్లో ఉన్నారో అంటే, అంత కర్మే వచ్చిందని అడగండి, అంతే. అది వ్యాఖ్యానం. పొగడద్దు, మెచ్చుకోవద్దు, అసూయపడు, అంత కర్మే వచ్చింది, ఇక్కడ దిక్కు లేదా అని అడగండి. ఏమనుకున్నా మంచిదే.
దెబ్బకి మారిపోతుంది, మొత్తం అంతా దెబ్బకి మారిపోతుంది. మన వ్యాఖ్యానాలను బట్టే సమాజం ఉంటుందండి ఖచ్చితంగా. మనం దాన్ని మెచ్చుకుంటున్నాం. ఈవేళ అమెరికా మా వాడు ప్రయత్నం చేశాడు రాలేదు, ఎందుకు ఇది? రాకపోవడమే మంచిది, రాకపోవడమే మంచిది. వాళ్ళకి రావడం వాళ్ళ కర్మ. ఎందుకు రావాలంటే అమెరికా వీసా వచ్చిందంటే కర్మ. నేను 10 సార్లు వెళ్ళానండి ఎప్పటికి. వాళ్ళు పిలిస్తే వెళ్ళాను చాలా గౌరవంగా. ఓ నెల 15 రోజులు నెలలో వచ్చేసాను. ఇప్పుడు 6 ఏళ్ల బట్టి పిలుస్తున్నాను. నేను రానని చెప్పాను. నాకు ఇక్కడే చాలా పని ఉందని చెప్పాను. నా పని ఇక్కడే ఉంది చాలా. నా దేశంలో ఊరూరు తిరిగి హిందూ ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నా భుజాల మీద ఉంటే నీ దేశానికి నేనెందుకు? నేను రానని చెప్పాను ఇప్పటికి. 2016లో వెళ్ళాను, 8 ఏళ్ళు అయింది, మళ్ళీ వెళ్ళలేదు. ఏటా పిలుస్తూనే ఉన్నారు, 3 సార్లు పిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక ఆహ్వానం పెండింగ్లోనే ఉంది, నేను రానని చెప్పినా సరే. కాకపోతే మర్యాదగా చెప్తాం. వాళ్ళు బాధపడినా ఖాళీ లేదండి, వీలు కాదండి, ఏదో ఒంట్లో బాగోలేదు, ఏదో చెప్తాం. అసలు మనసులో విషయం ఏంటంటే నా 2 రాష్ట్రాల్లో నా తలభారానికి మించినంత పని ఉందమ్మా, నేను ఎందుకు వెళ్ళాలి? నాకు ఇక్కడ అఖండమైన గౌరవాలు సన్మానాలు చేస్తూ ఉంటే నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? నా ప్రజల కంటే నాకు వేరే వాళ్ళు ఎక్కువ, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువ, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నాకెందుకు? ఇది దేశభక్తి. ఇక్కడే ఉంటాం, ఉన్నదేదో తింటాం, ఏమైంది? ఎందుకు వెళ్ళిపోవాలి? ఈ వ్యాఖ్యానం ఎలా ఉండాలి? మా పిల్లలు అమెరికాలో అంత కర్మే వచ్చింది అని వెళ్ళిపోండి అక్కడి నుంచి, అంతే. దెబ్బకు వాళ్ళ మనస్సు మారుతుంది, ఇంకెవరు పంపకుండా ఉంటారు. విదేశాలకు పంపడం కర్మట. పోనీ అక్కడ ఏమైనా బాగుందా మీరు విచారణ చేయండి. అమెరికాలో కేవలం 15-20 యూనివర్సిటీలు చాలా మంచి ఉన్నాయి దేశంలో, మిగిలినవన్నీ నకిలీ యూనివర్సిటీలు, అసలు చదువు లేదు అక్కడ. కెనడాలో అయితే మన విద్యార్థులు కట్టే ఫీజులతో వాళ్ళ బడ్జెట్ నడుస్తోందండి. ఏమి ద్రోహం మనకి! మనం కట్టే బడ్జెట్ డబ్బులతో వాళ్ళ బడ్జెట్ పెట్టుకుంటున్నారు పార్లమెంట్లో కెనడాలో. మళ్ళీ మన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ భారతదేశం మాకు శత్రువని కెనడా ప్రధానమంత్రి. మన దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అక్కడ కెనడాలో. ఆ దేశానికి మనం ఎందుకు వెళ్ళాలండి? మన దేశానికి వ్యతిరేకమైన దేశాలకు మనం వెడతామా? దేశభక్తి ఏమైపోయింది? ఎంతసేపు దైవభక్తి అయినా? కార్తీక మాసం రాగానే దీపాలెట్టేయడమేనా? కాశ్మీర్లో ఏం జరుగుతుందో గమనించమా? కాశ్మీర్ మనది కాదా? దేశంలో జరిగేవి గమనించాలి కదా. దేశానికి అనుకూలంగా మన పిల్లల్ని పెంచకపోయిన తర్వాత వాళ్ళకి టెన్షన్లు తప్పితే ఏముంటాయండి? పెన్షన్లు ఎందుకు ఉంటాయి? టెన్షనే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వ్యక్తిగత స్వార్థం. అందుకే బాగా ఎదుగుతున్నారు ఇవాళ. ఎదిగి ఎల్కేజీ నుంచి ర్యాంకులు సాధించి ఐఐటి వరకు వెడుతున్నాడు. ఐఐటిలో అది సాధించలేక తలనొప్పి ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఏమైపోయింది? ఐఐటి వాడు ఆత్మహత్య ఏమిటండి? అర్థం ఉందా? విపరీతంగా నష్టాలు వస్తున్న రైతులు ఇంకా భగవంతుడి దేవల్లో వచ్చే సంవత్సరమైనా పంట పండుతుంది, పిల్ల పెళ్ళి కావాలంటే ఏడాది వాయిదా వేద్దామన్న ఆత్మధైర్యంతో బతుకుతున్నారే. ఎంత గొప్పది మన నాగరికత, ఎంత గొప్పది మన ఈ చదువు లేదంటున్న రైతుల నుంచి ఈ చదువుకున్న సన్నాసులు ఎంత నేర్చుకోవాలి. పంట పండకపోతే పోలేవయా, దేవుడు దయదాల్చలేదు, వచ్చే సంవత్సరం పండుతుంది అని ఆడది ఇంట్లో గోల్ చేస్తుంటే పిల్ల పెళ్ళి ఏం చేస్తాం? డబ్బులు లేనప్పుడు వాయిదా వేయి, ఏం చేస్తాం డబ్బులు అని చెబుతున్నారు కానీ చచ్చిపోవట్లేదమ్మా. ఆ రైతుల నుంచి వీళ్ళు నేర్చుకోవలసింది. వీళ్ళు రైతులకు ఏం చెప్తారండి? బలహీన మనస్కులు. ఎన్ని డిగ్రీలు ఇచ్చినా, థర్మామీటర్లో ఉన్న 104 డిగ్రీల కంటే ఎక్కువ డిగ్రీలు మన పిల్లలు చదివినా మనోధైర్యం లేనప్పుడు ఇదంతా దండకే కదా. అంటే ఇంతెత్తు ఎదిగి ఎలా పడిపోతున్నాడు? ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి సుశ్లోకం వైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకంభోతి పయోధి నుండి పవనాంధోలోకముంజేర గంగా కులంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. డబ్బు కోసం, ర్యాంకుల కోసం, హోదాల కోసమే పెంచడం వల్ల ఎలా తయారవుతున్నారంటే ఆకాశం అంత ఎత్తు ఎదుగుతున్నారు, అక్కడి నుంచి పడిపోతున్నారు. గంగానది అలాగే పడిపోయిందిట. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు. ఏనుగు లక్ష్మణ కవి ఎక్కడ వాడో తెలుసా? మెదక్ జిల్లా వాళ్ళు సంతోషించే మాట చెబుతా. ఆయన స్వగ్రామం సిద్దిపేట. ఆయన స్వగ్రామం సిద్దిపేట. ఇంటి పేరు పైడిమర్రి లక్ష్మణ కవి. ఏనుగు ఆయన ఇంటి పేరు కాదు. ఇలాగే తెలంగాణ ఆంధ్ర మధ్యలో పండితులు అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు గౌరవాలను బట్టి. ఆయన పెద్దాపురం వెళ్ళాడు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం. అక్కడ మహారాజులు ఆయన ఏనుగు ఎక్కి ఊరేగించారు. అప్పటి నుంచి ఏనుగు ఆయన ఇంటి పేరు అయిపోయింది. ఆయన అసలు ఇంటి పేరు ఏనుగు కాదు.
అసలు ఇంటి పేరు పైడిమర్రి. అక్కడ ఏనుగు మీద ఊరేగించారు. అప్పట్లో ఆ గౌరవం ఇంకెవరికి జరగలేదు, ఆయనకి జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ రాగానే ఏనుగు లక్ష్మణుడికి అన్నారు అంతే. ఆయన భర్తృహరి సుభాషితాలను అనువాదం చేశాడు తెలుగు పద్యాలు. పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణుడికి ముగ్గురు అనువాదం చేసినా ఇప్పటికీ తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ ప్రచారంలో ఉన్నవి ఏనుగు లక్ష్మణుడికి పద్యాలే. అవి అద్భుతంగా ఉంటాయి. అనువాదం అసలు భర్తృహరి యొక్క హృదయాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆకాశంబున నుండి శంభుని శిరంబు గంగానదిని చెప్పాడు. మంచివాళ్ళు కూడా జారిపోతారండి, పతనమైపోతారు. ఎప్పుడు వివేక భ్రష్ట సంపాతములు, వివేకం కోల్పోతే ఇలాగే పడిపోతారు. ఆకాశంలో ఉండేది గంగానది. ఆకాశ స్వయం విష్ణువు పాదాల్లో పుట్టింది గంగానది. శంభుని శిరంబు అక్కడి నుంచి ఈశ్వరుడు శిరస్సు మీద పడింది. అందుండి సీతాద్రి, అక్కడి నుంచి హిమాలయం గంగోత్రి అక్కడ పడింది. అస్తోకంబైన హిమద్రి నుండి భువి, అక్కడి నుంచి హిమాలయం నుంచి భూమి మీద పడింది. భూలోకంబునందుండి అస్తోకంబైన పయోధి పవనంధోలోకముంజేరే, ఆకాశం నుంచి శివుని శిరస్సు మీద, అక్కడి నుంచి హిమాలయం మీద, అక్కడి నుంచి భూమి మీద, భూమి నుంచి పాతాళంలోకి, సముద్రంలోకి వెళ్ళింది, సముద్రం నుంచి పాతాళంలోకి వెళ్ళిపోయింది. వివేకాన్ని కోల్పోయిన మనిషి ఎలా పడిపోతాడో అలాగే గంగా అనేది పడింది. గంగా నది పతనం నిజానికి పతనం కాదు, మనని ఉద్ధరించడానికి ఆవిడ వచ్చింది. ఇక్కడ మనని ఉద్ధరించడానికి ఆవిడ ఆకాశంలో చేసింది. ఆవిడ పతనం ఏం కాదు, అది భౌతికం. ఊరికి పైనుంచి కిందికి జారింది. పైనుంచి మనమే మేడ మీద బట్టలు ఆరేస్తాం, బట్టలు తీసుకున్నాక మేడ నుంచి కిందికి రావేడి. జారేమంటే అలాగా, జారకపోతే బట్టలు ఇచ్చుకో అక్కడ కూర్చుంటావా? మేడ మీద ఆరేసావు, కిందికి తీసుకొస్తావు. అలాగే గంగానది మేడ నుంచి కిందికి వచ్చింది. ఆవిడది పతనం ఏం కాదు. కానీ వివేకాన్ని కోల్పోయిన వాడు ఇలాగే పతనం అవుతాడని గంగానదితో ఎందుకు పోల్చారంటే, గంగానది అంత మంచివాడైనా సరే, గంగానది అంత పేరు ప్రచారం పవిత్రత ఉన్నవాడైనా సరే వివేకాన్ని కోల్పోతే భ్రష్టుడవుతాడు. ఆ వివేకాన్ని కోల్పోకుండా మన పిల్లలు ఉంటున్నారా గమనించండి దయచేసి. వాళ్ళు చదువుతున్న పాఠాలు పట్టించుకోండి. వాళ్ళు చదువుకుంటుంటే మనం ఫోన్ చూస్తూ కూర్చోవడం, మనం సీరియల్స్ చూస్తూ కూర్చోవడం, మన రాజకీయాలు మాట్లాడుకోవడం, పేపర్లు చదువుకుంటూ కూర్చోవడం కాదండి. మగాళ్ళైనా ఆడాళ్ళైనా పిల్లలు చదువుతుంటే కాస్త మరీ దగ్గరగా ఉండద్దు, మరీ దూరంగా ఉండదు. కొంచెం దూరంగా ఉండి వాడు ఏం చదువుతున్నాడో గమనించాలి. లేకపోతే పుస్తకాల మధ్యలో ఫోన్ పెట్టేస్తాడు, ఎవరికో గర్ల్ ఫ్రెండ్కి మెసేజీలు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చదువుతున్నాడ? భర్తృహరి సుభాషితాలు. ఎంతో మీకు ఇష్టం కదా, పెద్దమాయి చేసేస్తాడు వీడు. పెద్దమాయ దుప్పటి కప్పుకుని పడుకుంటాడు రాత్రి. మనం పడుకున్నాడు కదా, లేదో లోపల నుంచి ఒక దివ్యమైన వెలుగు, ఏదో విశ్వరూప సందర్శన యోగంలాగే దుప్పట్లోంచి వెలుగు. మనం పొరపాటున దుప్పటి తీసామనుకో, వీడు దుంపదగా టెక్నాలజీ అంతా వాడిదే. ఇంక సత్య నాదళ్ళకి కానీ గూగుల్ వాడికి కానీ తెలియనంత టెక్నాలజీ వీడికి తెలుసు. తండ్రో తల్లి దుప్పటి తీసి ఓ నొక్కుతాడు, వెంటనే అమ్మా నాన్న ఫోటో ప్రత్యక్షం. అక్కడ ఏం చేస్తున్నారా? మిమ్మల్ని ఆరాధిస్తున్నా నాన్నగారు. ఈ తల్లిదండ్రులు అమాయకులు. మా అబ్బాయికి మేమంటే ఎంత ప్రేమ అనేది. అంటే దుప్పటి మూసి ఆరాధన చేయాలా? మామూలుగా హాల్లో కూర్చుని చేయకూడదా? ఇది ఆలోచించాలి వాళ్ళు. ఏదో అనగానే పడిపోవడం కాదు. అక్కడ వాళ్ళు మాయ చేస్తారండి, సహజం. ఆ వయస్సు 90 ఏళ్ళ వాడు చేస్తాడు, ఆ మాయ 16 ఏళ్ళ వాడే చేస్తాడు. అందులో ఈవేళ వాడు చుట్టూ ఉండే సినిమాలు, సీరియల్స్, ఫోన్లు అన్నీ మాయ చేయమని చెప్పేవే, మంచిగా ఉండమని చెప్పేవి లేవండి. మన కర్మ. ఎవడు స్వార్థం వాడిది. మరి ఇటువంటిప్పుడు పిల్లల్ని ఏదో కోళ్లగూట్లో కోళ్లను కాపాడుకున్న కోడిలాగా మనం కాపాడుకోవద్దా? పాము తినేయకుండా పక్షి గూట్లో పక్షి పిల్లల్ని కాపాడుకున్న పక్షిలాగా మనం కాపాడుకోవద్దా? మన బాధ్యత కదా ఈ కలుషిత వాతావరణం నుంచి. ఇది లేకపోగా మనం చిన్నప్పటి నుంచి అసూయ కలిగేలా చేస్తున్నాం పిల్లలకి. గమనించండి మానవ సంబంధాలు ఎందుకు దెబ్బతింటున్నాయో. నీకు ఎందుకు రాలేదు మార్కులు? 100కి 91 ఎందుకు వచ్చాయి? పక్కింటి పిల్లాడికి 95 ఎందుకు వచ్చాయి? నువ్వు వాడు ఒకటే స్కూల్ కదా, ఒకే రకంగా ఫీజు కట్టాం కదా, ఒకటే డ్రెస్ కదా, ఇద్దరు మగపిల్లలే కదా, ఇద్దరు ఆడపిల్లలే కదా, వాడికి వచ్చిన 95 నీకు ఎందుకు రాలేదు అనగానే వాడికి ఎందుకు రాలేదు అర్థం కావట్లా. 4 మార్కులు 5 మార్కులు తగ్గాయి. ఏదో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, పెద్ద విషయం కాదు. 90 దాటేయంటే గొప్ప విషయం కదండి. 90 దాటేయంటే గొప్ప విషయం కదా. మాకెవరికి దాటలేదమ్మా. ఇవాళ మీ కళ్ళ ముందు మాట్లాడి మీ అందరూ కొన్ని వేల మంది గౌరవం పొందుతున్న నాకు ఎప్పుడూ తెలుగులో 72 మించి మార్కులు రాలేదు. 72. మరి 72 మార్కులు వచ్చిన వాడు ఇంకా 28 మార్కులు తక్కువైన వాడు మీ అందరి గౌరవాన్ని పొందుతున్నాడే. మీ పిల్లలకి ఎందుకండి 92 కోరుకుంటున్నారు ఇక్కడ. వీడు మళ్ళీ నోరెప్పలేడు వేదికెక్కితే.
నేను ఇప్పుడు 2 గంటలు పుస్తకం లేకుండా కాగితం లేకుండా మాట్లాడుతున్నాను నేను. అంటే ఇవన్నీ చదివానే లేదా, బుర్రలో పెట్టుకున్నానా లేదా? మీ సమాచారం కోసం చెబుతున్నానమ్మా, గొప్ప కాదు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు 3 గంటలు తయారయ్యాను ఈ ప్రసంగం గురించి. నేను 3 అవర్స్ 3 గంటలు ఏం చెప్పాలి? అక్కడ ప్రజలు ఎవరు ఉంటారు? ప్రభాకర్ శర్మ గారిని అడిగాను, ఆడవాళ్ళు ఎంతమంది వస్తారు, మగవాళ్ళు ఎంతమంది వస్తారు, ఏ వర్గం వారు వస్తారు, అన్నీ చెప్పండి వివరంగా నాకు. వాళ్ళని బట్టి నేను చెబుతా. ఊరికే ఏదో తోచిన పద్యాలు చెప్పడం కాదు ఇక్కడ. అనడం కోసం ఇందాక ఓ పద్యం చెప్పాం, కరుణశ్రీ గారికి చెప్పాం, ఎక్కడో పెద్దవాడు చెప్పిన మాట చెప్పాం, ఇప్పుడు వేరేది చెప్పాం, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికో పెడుతున్నాం. రామాయణం, భారతం, సుందరకాండ అన్నీ వస్తాయి, మీరు చూసుకోండి అయ్యేలోగా. మరి ఇన్ని పుస్తకాలు పొద్దున్న కూర్చొని చూశాను నేను. ఇదివరకే వాటిని పూర్తిగా చదివి అందులో అతి ముఖ్యమైన విషయాలన్నీ వేరే చోట రాసుకుని ఆ కాగితాలన్నీ తీసి మళ్ళీ అసలు పుస్తకాలు తీసి శ్లోకాలు పద్యాలు అనే కాగితం మీద రాసుకుని దారిలో హైదరాబాదు నుంచి మెదక్కి వస్తూ ఈ గంటన్నర సేపట్లో నేను మొత్తం కంఠస్థం చేశానమ్మ కూర్చొని. కాబట్టి కాగితం లేదు, పుస్తకం లేదు, ప్రయాణం కూడా వృధా కావద్దు. ఇన్ని విషయాలు చెప్పాలి 2 గంటల్లో. మళ్ళీ ఏమి కాబట్టి కంఠస్థం చేయాలి. మాటికి పుస్తకాలు చూస్తుంటే మీ దృష్టి నా మీద ఉండదు, ఏదో ఏటో ఉంటుంది. మీ ఫోన్లు మీరు చూసుకుంటారు, నా పుస్తకం నేను చూసుకుంటాను. ఇక్కడ అనేక రకాల గంతులు వేస్తూ అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు వెళ్ళిపోతూ అవన్నీ వస్తున్నాయంటే వరుసలో పేర్చుకున్నాం, కంఠస్థం చేశాం. మరి ఈ ప్రజ్ఞ 100కి 72 మార్కులు వాడికి వచ్చింది కదా. మార్కులు లెక్క కాదు, మూర్ఖత్వం పోవడం లెక్క అని మనం అనుకోవద్దండి ఖచ్చితంగా. ఇవాళ ఎప్పుడైతే మార్కులకు మీరు పోల్చడం మొదలు పెట్టారో అసూయ జన్మిస్తోంది, అసూయ పుడుతోంది పిల్లల్లో కూడా. ఓరవలేనితనం, ఈర్ష్య అంటారు, అది వస్తోంది. అసూయ జనిస్తే ఎలా ఉంటుందో కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు. ఇందాకేమో భర్తృహ సుభాషితాల్లోకి వెళ్ళాం, ఇంకో దాంట్లోకి వెళ్ళాం, ఇప్పుడు ఇందులోకి వస్తున్నాం. కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు, కంటికి నిద్ర వచ్చునే. ఇవాళ పిల్లలు 1వ తరగతి వాడు కూడా అసూయతోనే బాధపడుతున్నాడు. పక్క పిల్లాడి మీద ద్వేషం మనమే కలిగిస్తున్నాం. ఇక్కడ నీకెందుకు రాలా అని ఎవరికో అమెరికా వెళ్ళిన వాళ్ళతో పోల్చి, బాగా ర్యాంకులు వచ్చిన వాళ్ళతో పోల్చి పోస్తుంటే 10వ తరగతి చదువుతున్న అమ్మాయి అబ్బాయి అసూయకు లోనవుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక, పోన్లే నీ శక్తిని బట్టి నీకు వచ్చే, మనం ఆనందంగా ఉండడం ప్రధానమమ్మా, మార్కులు ప్రధానం కాదనే మాట తల్లి నోట తండ్రి నోట రాకపోతే ఎలాగండి? మార్కులే ప్రధానం అనగానే అసూయ వస్తుంది. అసూయ వస్తే ఏమవుతుంది? కంటికి నిద్రవచ్చునే, సుఖంబగునే రతికేళి, జిహ్వకున్ వంటక మించునే, ఇతర వైభవముల్ 10,000 మానసంబంటునే. మానుషంబుగల ఎట్టి మనుష్యునకు ఎట్టివానికిన్, కంటకుడైన శాస్త్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్. కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు, కంటికి నిద్ర వచ్చునే. ఇవాళ పిల్లలు 1వ తరగతి వాడు కూడా అసూయతోనే బాధపడుతున్నాడు. పక్క పిల్లాడి మీద ద్వేషం మనమే కలిగిస్తున్నాం. ఇక్కడ నీకెందుకు రాలా అని ఎవరికో అమెరికా వెళ్ళిన వాళ్ళతో పోల్చి, బాగా ర్యాంకులు వచ్చిన వాళ్ళతో పోల్చి పోస్తుంటే 10వ తరగతి చదువుతున్న అమ్మాయి అబ్బాయి అసూయకు లోనవుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక, పోన్లే నీ శక్తిని బట్టి నీకు వచ్చే, మనం ఆనందంగా ఉండడం ప్రధానమమ్మా, మార్కులు ప్రధానం కాదనే మాట తల్లి నోట తండ్రి నోట రాకపోతే ఎలాగండి? మార్కులే ప్రధానం అనగానే అసూయ వస్తుంది. అసూయ వస్తే ఏమవుతుంది? కంటికి నిద్రవచ్చునే, సుఖంబగునే రతికేళి, జిహ్వకున్ వంటక మించునే, ఇతర వైభవముల్ 10,000 మానసంబంటునే. మానుషంబుగల ఎట్టి మనుష్యునకు ఎట్టివానికిన్, కంటకుడైన శాస్త్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్. కంటికి నిద్ర వచ్చునే. అసూయ, ఈర్ష్య అనేది మనస్సులో ప్రవేశించింది అంటే ఓర్వలేని తనం. ఇక నిద్ర రాదండి. ఎవరి జీవితాన్ని ఎవరు పరిశీలించుకున్నా తెలుస్తుంది. మా చిన్నతనంలో ఏదైనా హోంవర్క్ ఇచ్చింది చేయడం వీలు కాకపోతే మేము చేయలేదండి. రాత్రి సరిగ్గా క్లాసులో ఆవులించామనుకోండి, ఏంట్రా క్లాసులో ఆవులిస్తున్నావు, రాత్రి నిద్రపోలేదా అనేవారు. రాత్రి నిద్ర పట్టలేదనగానే మా మాస్టర్ మమ్మల్ని వేసే ప్రశ్న అయితే, ఎరా ఎందుకు నిద్ర పట్టలేదురా, ఎవడి సొమ్ము మీదనా కన్నేసావా అని అడిగేవారు ఖచ్చితంగా. ఇదండి ప్రశ్న. దాని ద్వారా మాకు విషయం తెలిసి, ఓహో పరుల సొమ్ము మీద పరస్త్రీల మీద కన్నేసిన వాడికి నిద్ర పట్టదు అని తెలిసింది మాకు. మరీ చిన్నపిల్లలు ఇప్పుడు 10వ తరగతి పిల్లలం కాబట్టి ఎవరైనా అమ్మాయి మీద కన్నేసావంటే బాగుండదని, ఎవడ సొమ్మైనా కొట్టేద్దామని చూసావా, లేకపోతే ఇంకో మాట అనేవారు, ఎవరికైనా లైన్ వేసావా. లైన్ వేయడం అంటే అంతే. మాకు అర్థమైపోయింది అప్పుడు, పరస్త్రీ మీద కన్నేసిన, పరుల ధనాన్ని ఆశించిన నిద్ర పట్టదు. ఇప్పుడు ఆలోచించండి, 100 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్న వాళ్ళు ఎవరికైనా నిద్ర పడుతుందా? పట్టదండి.
ఎప్పుడు సిబిఐ వారు వస్తారో తెలియదు, ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారో తెలియదు, ఎప్పుడు పట్టుకుపోతారో తెలియదు, పెళ్ళాం పిల్లలకి ఎప్పుడు దూరం అవుతామో తెలియదు. రకరకాల రాజకీయ ప్రాబల్యాలు ఉపయోగించి తప్పించుకోవచ్చు, కానీ కర్మనెవడు తప్పించలేడు. నిద్ర పట్టదండి ఖచ్చితంగా. మనం అనుకుంటా ఆయనకేంటంటే అధర్మం అంటారు, మేడ మీద మేడ కట్టాడు. అమ్మ దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చెబుతున్నా, మొహమాట పడకుండా. ఈ వేదిక మించి పడితే కింద పడితే తగిలే దెబ్బ వేరు, ఈ భవనం మించి పడితే తగిలే దెబ్బ వేరండి. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, అక్రమంగా సంపాదించేవాడిని అధర్మం వల్ల కూడా వర్ధత్యధర్మేణ నరో. వ్యాసుడు భారతంలో చెబుతాడు చాలా స్పష్టంగా, వర్ధత్యధర్మేణ నరో తతో భద్రాణి పశ్యతి తత సపత్నాంజయతి సమూలస్తు వినశ్యతి అన్నాడు. అధర్మం వల్ల కూడా నరుడు వృద్ధి చెందుతాడు. మీరు అసూయ పడకండి, జాగ్రత్తగా గమనించండి. ఒక్క 5-10 ఏళ్ళు ఆగండి, వాడి సంగతి ఎలా ఉంటుందో చూద్దురు. కానీ అంతేకాదు, వాడు వృద్ధి చెందడం కాదుట, తతో భద్రాణి పశ్యతి. వాళ్ళ పిల్లలకు గొప్ప చదువులు వస్తూ ఉంటాయి, గొప్ప సంబంధాలు వస్తూ ఉంటాయి, పెద్ద పార్టీలు ఇస్తాడు, విందులు వినోదాలు, ఇవన్నీ చూసి మనం కంగారు పడిపోతూ ఉంటాం. అక్రమంగా సంపాదించాడు ఎలా ఉన్నాడో, వాడి ఇంటికి పిలవకపోయినా వెళ్ళిపోతారు, పేదవాడి ఇంటికి పిలిచినా రారు, వెళ్ళిపోతారు వాడి ఇంటికి. అవన్నీ చూసి మనం కంగారు పడిపోతూ ఉంటాం. కానీ వ్యాసులు ఏం చెబుతున్నారంటే, వాడు పెరగడం కాదయ్యా, అభివృద్ధి చెందడం కాదయ్యా, విందులు వినోదాలు కాదయ్యా, ఇంకోటి కూడా ఉంది, సపత్నానం జయతి, శత్రువులను కూడా జయిస్తాడు, అందరూ నోరు మూసుకునేలా చేస్తాడు. ఎందుకంటే అధికారం ఉంది కదా చేతిలో. కానీ సమూలస్తు వినశ్యతి, ఒకనాటికి మొత్తం పోవడం ఖాయం, ఖాయం చేతికి అని చెప్పాడు. ఎంతమందిని చూసింది చరిత్ర, ఎంతమందిని చూసింది భారతదేశ చరిత్ర, ఇంకా ఎంతమందిని చూస్తోంది ఇప్పుడు కూడా. ఆస్తులు పోగొట్టుకుని అప్పుల పాలైపోయిన వాళ్ళని, పదవులు పోగొట్టుకుని దీనంగా హీనంగా ఉంటున్న వాళ్ళని ఎంతమందిని చూస్తున్నామండి వేళ. పదవులు శాశ్వతమా, ఆస్తులు శాశ్వతమా? సౌజన్యం ఒక్కటే, ధర్మం ఒక్కటే, నీతి ఒక్కటే శాశ్వతం ఖచ్చితంగా. ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ మంచితనం, ఆ ధర్మం నీలో ఉంటే నీ దగ్గర డబ్బు లేకపోయినా నిద్ర పడుతుంది. సుఖం అంటే రెండేనండి, తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకుంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి, ఇదే సుఖం అంటే, ఇంకేం అక్కల. తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకుంటే 2 నిమిషాల్లో గుర్రెట్టేయాలి, పక్కవాడు లేచి గోడ పెట్టేసేలాగా. పక్కవాడికి నిద్ర పట్టకుండా గుర్రు పెట్టేయాలి, అంత పట్ట అంటే సుఖంగా ఉన్నాడు వాడు, ఏం గొడవ లేదు, పట్టేసింది వెంటనే. కొందరు చూడండి పాపం పడుకుంటారు, అటు దొల్లుతారు ఇటు దొల్లుతారు, మధ్యలో ఈ ఫోన్ ఒకటి తీస్తారు, ఏదో కెలుగుతూ ఉంటారు ఇక్కడ. దాంట్లో మళ్ళీ పైన నొక్కి కింద నొక్కి ఏడుపు మొహం పెట్టి నవ్వు మొహం పెట్టి అధవసం తీద్దాంతాను ఇక్కడ. ఇది నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టప్పుడు పడుకుని జపం చేసుకోవాలండి, ఫోన్ చూస్తారేటి? జపం చేసుకుని నిద్ర పట్టకపోయినా కనీసం జపం చేసుకున్న పుణ్యం వస్తుంది. అమ్మవారు జపం చేస్తే ఎంత మంచిదమ్మా, ఎప్పటికప్పుడు నిద్ర పడుతుంది, ఎప్పుడప్పుడు నిద్ర పడుతుంది. ఆ పని చేయండి, నేను చేసే మీకు చెబుతున్నా. నేను రోజుకో చోట ఉంటానండి. నిన్నటి వరకు గుంటూరులో 3 రోజులు ప్రసంగాలమ్మా దాశరథి శతకం మీద. నిన్న మధ్యాహ్నం దంపతులం బయలుదేరి వచ్చాం, ఇంటికి వచ్చేసరికి 3 అయింది. ఈవేళ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇంకో 2 రోజుల్లో ఇంకో ఊరు వెళ్ళాలి. రోజుకో ఊరు, రోజుకో మార్పు, రోజుకో నీరు, రోజుకో ఆహారం. నాకు నిద్ర పట్టదు. ఓ రోజు హోటల్లో పడుకుంటా, ఓ రోజు సొంత ఇంట్లో పడుకుంటా, ఓ రోజు ఎవరింట్లోనో పడుకుంటా, ఓ రోజు రైల్లోనో ఎక్కడో పడుకోవాలి. నాకు నిద్ర పట్టకపోతే ఒకటే ఉపాయం లెక్క, శుభ్రంగా సమయానికి 10ంటికి మాత్రం ఖచ్చితంగా పడుకుంటా, తిరుగు లేదు. ఇంకా మళ్ళీ 5 వరకు లేవాలి, 7 అవర్స్ పడుకోవలసిందే. ఫోన్ కట్టేస్తాను మొత్తం, 5ంటికి అలారం పెట్టేయడమే అంతే. హాయిగా వెళ్ళకేలా పడుకుని గుండెల మీద చేతేసుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని మనస్సులో జపం చేసుకుంటూ పడుకుంటా. అరగంట కాకపోతే గంటకైనా నిద్ర పడుతుంది. గంట సేపు వేములవాడ రాజేశ్వర స్వామి నా గుండెల్లో ఉన్నాడమ్మా, నా గుండెల్లో ఉన్నాడు. నాకు బిరుదులు వచ్చాయంటే ఎందుకు రావు, సన్మానం జరిగిందంటే ఎందుకు జరగదు, ఆయన ఉన్నాడు నా గుండెల్లో, ఆయనే చేయించుకుంటాడు. సో స్మరిస్తున్నాం, పైగా పోనీ ప్రత్యేకించి సమయం కేటాయించలేదు, నిద్ర పట్టలేదు కాబట్టి. అయినా సరే అంటాడు ఆయన. జగడు వాడైనా జాగారం చేయమన్నారు. శివరాత్రి నాడు జాగారం చేయాలి కదా, జాగారం చేయడానికి నిద్ర వస్తుంది, ఏం చేయాలి? మొగుడు ఏంటి పెద్దో వాగుతున్నావు ఇక్కడ, మీ బాబు ఏం పెట్టాడు పెళ్ళికి అని తగదా పెట్టుకోవాలి. ఎప్పుడు 10ంటికి నిద్ర వస్తుంటే అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, నీ మొహానికి పెట్టింది ఎక్కువ, మళ్ళీ ఇంకేం పెట్టాలి ఇక్కడ అంటుంది ఆవిడ. ఈ తగాదా ఓ 2 గంటలు అయ్యాక 12:05 నిమిషాలు అయ్యాక అమ్మయ్య శివరాత్రి ఫలం దక్కింది, ఇద్దరం మెలుగుగా ఉన్నాం, పడుకో అని చెప్పాలి. అందుకని తెలుగులో సామెత జగడం ఆడైనా జాగారం చేయమన్నారు.
భగవంతుడు కారణంతో నిమిత్తం లేదండి, కారణాతీతుడు ఆయన, కారణాతీతుడు. మెలుకుగా ఉన్నాడు అంత్యజాలు, నైవేద్యం పెట్టాడు అంత్యజాలు, దండం పెట్టాడు అంత్యజాలు. వాడు కుడి చేత్తో పెట్టాడు, వాడు ఆయన చేత్తో ఆయనకి అనవసరం, పెట్టాడు కదయా. అంత దయ ఆ మాత్రం చేయలేమా? ఈ ఫోన్లు కలుగుతారేంటంటే అర్థం లేకుండా హాయిగా పడుకుని జపం చేసుకోవచ్చు, జపఫలం దక్కింది. అంతేకాకుండా నిద్ర రాదు, అసూయ ఉందంటే నిద్ర రాదు. ఇక్కడ పిల్లలకు కూడా అదే పరిస్థితి. సుఖం బగునే రతికీలి, సంసార సౌఖ్యాలు కూడా పొందలేం. జిహ్వకును వంటకమించునే. అంతేకాదు మనస్సులో ద్వేషము కోపం ఉన్నవాడికి ఏ పదార్థం పెట్టినా ఎక్కదు, నచ్చదు, బాగులేదు అని. వాడి మనస్సు బాగులేదు, పదార్థం బాగానే ఉంది. ఇతర వైభవములు 10,000 మానసం వంటునే. వేరే వైభవాలు 10,000 వైభవాలు ఉన్న వాడికి మనస్సుకి ఎక్కదు. మనశ్శాంతి ఉంటేనే మనకి, మనశ్శాంతి ఉంటే కనుక పూరి గుడిసెలో కూడా నిద్ర పడుతుంది. మనశ్శాంతి లేకపోతే ఏసీ రూములో కూడా నిద్ర పట్టదు. నీకు నిద్ర పట్టడం ముఖ్యం అన్నప్పుడు ఇంత ఆస్తి అవసరం లేదు. ఒకవేళ ఆస్తి ఉంది, అదృష్టవంతుడివి, నిద్ర పడుతుందో లేదో చూసుకో. నీ ఆస్తి నిద్ర పట్టేలా ఉంటే పర్వాలేదు, సంపాదించుకున్నా పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. నీ ఆస్తి నీ నిద్రకి కానీ, అన్నం అరగడానికి కానీ, ఆరోగ్యానికి కానీ, నీ కుటుంబ సంక్షేమానికి కానీ అడ్డంగా ఉందంటే ఆ ఆస్తి దానం ఇచ్చేయడం మంచిది. మనకు నష్టం చేస్తుంది. మనకి ఆశ్చర్యకరమైన విషయం చెబుతానమ్మా. ఈ దేశంలో పండితులైన వాళ్ళు, బ్రాహ్మణులైన వాళ్ళు ఎలా ఉండేవారో పూర్వం గర్వించాలి మన జాతిని గురించి, ఏ వర్ణమైనా సరే. ఎందుకో తెలుసా? ధర్మరాజు కౌరవుల్ని గెలిచిన తర్వాత డబ్బులేం లేవు, ఏమున్నాయి ధర్మరాజు దగ్గర, మొత్తం పోయాయి. ధర్మరాజు మొట్టమొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేట. ఏంటో తెలుసా? అందులో ప్రధానమైన ఖర్చు కౌరవులు తద్దినారు. వాళ్ళు పోయారు, మరి కౌరవులు తద్దినారు. అందుకే సామెత, పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినానే సరిపోయింది. పోయిన వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు 101 మంది. వీళ్ళందరికీ మాసికాలు పెట్టాలి, ఓనసాండ్ మాసికాలు పెట్టాలి, త్రైమాసికాలు పెట్టాలి, సంవత్సరికాలు పెట్టాలి, సపిండీకరణాలు చేయాలి. బ్రాహ్మణులు రాజుల్లో చాలా ఉన్నాయి ఇవన్నీ. చచ్చిపోతారు, ఆస్తులన్నీ అయిపోయి. ఇందులో మళ్ళీ మాలయపక్షాలు వస్తే మళ్ళీ పెట్టాలి. మొత్తం 100 మందికి పెట్టాలి. పైగా ధృతరాష్ట్రుడు గాంధారి బతుకున్నారు. వాళ్ళు ఏమన్నవారు? దుర్యోధనుడు పేరు మీద 10 ఎకరాలు ఇచ్చే, ఈయన సొమ్మేం పోయింది, ఇచ్చే ధర్మరాజు ఎక్కడ ఇచ్చేమనేవాడు. అక్కడికి భీముడు వచ్చి దెబ్బలాడేవాడు. ఏంటి ఆయన చెప్పడం, నువ్వు చేయడం ఎక్కడ? దుర్యోధనుడు దుర్మార్గుడు, వాడి పేరు మీద మనం ఎందుకు ధర్మరాజు అని, ఒరే పోలేరా పెద్దనాన్నగారా, 100 మంది కొడుకులు పోయారా, ఎడుస్తున్నారా అని ఇచ్చేసేవాడు. చివరికి బడ్జెట్ ఎడితే అన్ని తద్దినాల బడ్జెట్టే. ఈయనప్పుడు ధర్మరాజు పరిపాలనకు డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు. వ్యాసుడిని అడిగాడు. ప్రపంచ బ్యాంకుని అప్పు అడగడం తెలియదు. మరి ప్రపంచ బ్యాంక్ అంటే వ్యాసుడే. వ్యాసుడిని అడిగితే భారతీయ సంస్కృతిలో మహోన్నతమైన విషయం చెప్పాడమ్మా. ధర్మరాజా, నువ్వు ధర్మానికి కట్టుబడ్డావు, నీకు డబ్బు అందేలా చేయడం మా పూచి, లేకపోతే మా తపస్సు ఎందుకు? నేను దివ్య దృష్టితో ఒక విషయాన్ని పరిశీలించి చెబుతున్నా. హిమాలయ పర్వత శిఖరాల మధ్యలో లోయల్లో ఫలానా చోట అపారమైన ధనరాశి ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు. అక్కడెందుకుందండి ధనరాశి అంటే? అక్కడ పూర్వం ఒక జాతి బ్రాహ్మణులు 10,000 మంది బతికేవారు. 10,000 మంది జనం, సుమారుగా 1000 కుటుంబాల పైన. వాళ్ళకి అక్కడ హైహయ వంశపు రాజులు విపరీతంగా ఏవో దాన ధర్మాలు చేశారు. ఆ డబ్బు బంగారం వాళ్ళ దగ్గర ఉండిపోయింది, వాళ్ళు వాడుకోలేదు. వాళ్ళు మామూలుగా అంగాస్త్రం కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటూ మామూలుగానే ఉన్నారు. ఆ డబ్బు మొత్తాన్ని నేలలో పాతిపెట్టారు అన్నాడు. అదేమిటండి అంటే, ఆ డబ్బు ఉంటే మా కొడుకులు సంధ్యావందనం చెయ్యరు, వేదం చదవరు, కాబట్టి మాకు డబ్బు వద్దు. ఇదండి ధర్మరాజు కాలం నాటి బ్రాహ్మణ జాతి. మాకు డబ్బు వద్దు, డబ్బు ఉంటే మా పిల్లలు చెడిపోతారు. ఇక్కడ వాడు కూడా సంధ్యావందనం చేయడు, ఇంకా వేదం నేర్చుకోడు. వేదం ఎందుకంటే వాడు డబ్బులు ఉండగా అంటాడు. మంచిది, బ్రాహ్మణుడు వేదం నేర్చుకుని, శాస్త్రాలు నేర్చుకుని, పురాణాలు నేర్చుకుని నలుగురికి చెప్పాలి అంటే అతను మధ్యతరగతి వాడే ఉండాలి. మహాకోటీశ్వరుడు అయితే కష్టంగా చదవడం, ఇంకా మళ్ళీ పిల్లల్ని అమెరికాలో పెడతాడు. సాఫ్ట్వేర్ అంటాడు, ఇంక వేదం నోవేర్, శాస్త్రం నోవేర్. మళ్ళీ బ్రాహ్మణ గౌరవాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? వేదశాస్త్రాలు చదివితేనే ఉంటాయి. సాఫ్ట్వేర్ చదివితే నీకు పైవాడికి తేడా ఏముంది? ఇంకా ఇంత ఇదిగా ఉంటే ధర్మరాజు కూడా పాపం ధర్మంగా, అదేమిటండి బ్రాహ్మణ ద్రవ్యం తీసుకోకూడదు కదా, వాళ్ళు పాతిపెడితే పాతిపెట్టచ్చు, నేను తీసుకోకూడదు కదా. వాళ్ళు పాతిపెట్టిన ఉద్దేశ్యమే భవిష్యత్తులో ఎవరైనా ప్రజా సౌఖ్యం కోసం వినియోగించుకోగలిగితే మంచిదని సంకల్పించి దాచిపెట్టారయ్యా. నాకు తెలుసు ఆ విషయం, అందుకే నీకు చెబుతున్నా. అంటే ధర్మరాజు ఒంటెలని, గాడిదలని, రథాలని, రకరకాల వాహనాలను వేసుకెళ్ళి ఆ డబ్బు తెచ్చి, ఆ బంగారం తెచ్చి పరిపాలన సాగించారండి. దట్ ఈజ్ మై ఇండియా, దట్ ఈజ్ మై ఇండియా.
అంటే తమకు బోల్డ్ సంపద ఉన్నా సరే పిల్లలకి చెప్పకుండా ఎవరికి ఇచ్చేదేదో ఇచ్చేసి ఇంకా ఇవ్వలేమో అనిపిస్తే పాతిపెట్టేసేవారు. ఇప్పటికీ మీరు ఎవరైనా భూమి అమ్మితే చూడండి, దస్తావేజులో రాస్తారు, ఈ 2 ఎకరాల పొలంలో ఉండేటువంటి నిధి నిక్షేపాలు అన్నీ పాతిపెట్టినవి అన్నీ కూడా కొనుక్కున్న వారికే చెందుతాయి, అమ్మిన వారికి ఏమీ సంబంధం లేదు. ఈ మాట ఎందుకంటే ఏముందంటే నిధి నిక్షేపం, అక్కడ నీళ్లు కూడా లేవు. ఆ మాట ఎందుకు రాస్తారంటే ఒకవేళ ధర్మరాజు కాలంలో బ్రాహ్మణులు దాచిపెట్టి సొమ్ము ఏమైనా ఇక్కడ ఉందేమో ఎవడికి తెలుసు. రేపు పొద్దున్న బయటపడితే ఈ అమ్మినవాడు ఏమంటాడో, అది దాంతో సహా అమ్మలేదు, అది కాకుండా అమ్మానంటాడు. లేనిపోను గొడవ. అందుకని అది రాస్తారో పాయింట్ లేకుండా ఉండదు. అక్కడ నిధి నిక్షేపాలు ఉంటే అవి కొనుక్కున్న వారివే, మాకు సంబంధం లేదు, లేకపోతే గొడవలు అయిపోతాయి. అంటే పూర్వం వాళ్ళు దాచిపెట్టేవారు కదా. అలాగ ఎన్ని వైభవాలున్నా అసూయ ఉంటే నిద్ర పట్టదు. కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో వారి నిర్వహణలో మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ మానవ సంబంధాలు దెబ్బతినడానికి, విడాకులు కావడానికి ప్రధాన కారణం 1 ఆర్థికం, 2 అహంకారం. రెండండి, 1 ఆర్థికం, 2 అహంకారం. ఆర్థికానికి పరిష్కారం మనం చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకుంటాం. అహంకారానికి పరిష్కారం ఏమిటో తెలుసా? ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకోవాలి, కానీ మాట బయటికి అనకూడదు. అప్పుడే సంబంధాలు బాగుంటాయి. కోపాన్ని నిగ్రహించుకోవాలి. కోపం వస్తుంది, కోపం రావడం సహజం, నిగ్రహించుకోవాలి. కనీసం పక్క గదిలోకి వెళ్ళిపోవాలి, లేదు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే ముసిగట్టుకు పడుకోవాలి, లేకపోతే నీళ్ల గదిలోకి వెళ్ళిపోయి 2 బిందెలు నీళ్లు దిమరించేసుకోవాలి. అంతేగాని కోపాన్ని ప్రకటించకూడదు. ఆ మాట మనకి చెప్పింది ఎవరో తెలుసా అమ్మ? ప్రభాకర శర్మ గారు అర్చన చేస్తున్న ఆంజనేయ స్వామి గోడ మీద ఆ గంగ సింధూరపు రంగులో మెరిసిపోతున్నాడు. ఆ ఆంజనేయ స్వామి చెప్పాడు, ఎక్కడో తెలుసా? లంకా దహనం చేసిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడమ్మ, చాలామందికి తెలియదని. లంకా దహనం చేశాడు అంటారు, కానీ లంక దహనం అయిపోయాక బాధపడ్డాడు ఆయన. ఎందుకంటే రాజు దుర్మార్గం చేస్తే నేను ఇళ్ళన్నీ అంటించేశాను కదా, అమాయకులు ఎందరూ చనిపోయారో, ఇందులో ఎంతమందికి అన్యాయం జరిగిందో, ఇంత కోపం నాకు అవసరమా? సీతాదేవికి వాళ్ళు అపకారం చేయొచ్చు నిజమే, రాముడు నన్ను పంపొచ్చు, ఆయన సీత ఉందో లేదో చూసి రమ్మన్నాడు, కానీ కొంపలంటించి రమ్మని చెప్పలేదు కదా. అప్పటి నుంచే వచ్చింది సామెత, చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకమని. హనుమంతుడిని బట్టే వచ్చింది. నేను ఓవర్ యాక్షన్ చేశానేమో అనుకున్నాడు ఆయన. పాపం అనుకున్నాడు, హనుమంతుడు అంటే గొప్ప. ఎప్పుడు పొరపాటు ఆలోచన హనుమంతుడికి కూడా వస్తుంది, కానీ ఆయన పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడు. మనం సరి చేసుకోం, అదే హనుమంతుడికి మనకి తేడా. పొరపాటు ఆలోచన ఆయనకి వచ్చింది, అంటించేసిన తర్వాత ఏమనిపించిందంటే, ఛా అమాయకులు ఎవరిల్లేనా దగ్ధమయ్యాయేమో, నేను తప్పు చేశానేమో. క్రుద్ధో నకుర్యాత్ పాపం కహా, క్రుద్ధో నకుర్యాత్ పాపం కహా, క్రుద్ధో హన్యాత్ గురూనపి, క్రుద్ధః పాపం నకుర్యాత్ కః, క్రుద్ధః పాపం నకుర్యాత్ కః, క్రుద్ధో హన్యాత్ గురూనపి, క్రుద్ధో హన్యాత్ గురూనపి, నరః సాధూనధిక్షిపేత్, క్రుద్ధః పరుషయా వాచ నరః సాధూనధిక్షిపేత్. మన సంసారాల్లో ఎక్కువ తగాదాలు రావడానికి మూల కారణం సుందరకాండలో ఉంది, హనుమంతుడు చెప్పిన మాట. క్రుద్ధః పాపం నకుర్యాత్ కః, కోపం బాగా పెరిగిపోయినవాడు ఏ పాపమైనా చేస్తాడు, ఆలోచించడు ఇంకా. క్రుద్ధః పాపం నకుర్యాత్ కః, ఏ పాపమైనా చేస్తాడు. అంతేకాదు, క్రుద్ధో హన్యాత్ గురూనపి, కోపం మరీ ఎక్కువైతే గురువు అంటే కేవలం చదువు చెప్పిన గురువు కాదు, తల్లి తండ్రి గురువు పెద్దవాళ్ళను కూడా చంపేస్తాడు. ఈవేళ పత్రికల్లో వార్తలు చూస్తున్నాం మనం. పత్రికల్లో వార్తలు నిన్నగాక మొన్న జరిగిందమ్మా, కడప జిల్లా రాయచోటిలో మీరు అల్లరి చేస్తున్నారు ఎందుకు అని అడిగిన పాపానికి, గంజాయి సేవిస్తున్నారు ఎందుకని అడిగిన పాపానికి ఉపాధ్యాయుడి మీద 3 పిల్లలు దాడి చేసి చంపేశారమ్మ. 3 పిల్లలు దాడి చేసి చంపేశారు. ఇవాళ పొద్దున పత్రికల్లో మీరు చూసుంటారు, మధ్యప్రదేశ్లో ఒక ప్రిన్సిపాల్ పిల్లాన్ని, ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్న పిల్లాన్ని ఆలస్యంగా ఎందుకు వచ్చావు అన్నట్ట. వాడు అరగంటో పావుగంటో ఆలస్యం అడుగుతారు కదా, అడిగాడు. వాడు అప్పుడు ఊరుకున్నాడు. ఆ ప్రిన్సిపాల్ గారు తర్వాత 11 గంటలకి వాష్రూమ్కి వెళ్ళాడు. ఆయన బయటకు వచ్చేటప్పుడు బయట నుంచున్నాడు, తుపాకీ పెట్టి కాల్చి పారేశాడు ప్రిన్సిపాల్ని. 12వ తరగతి కుర్రాడు. ఎంతంత కోపాలు పనిచేస్తున్నాయో చూడండి. కారణం
నన్ను మన్నింతురుగాక. విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు పిల్లలందరూ, చూడకూడనివన్నీ చూస్తున్నారు, ఆవేశాలు పెరిగిపోతున్నాయి, కావేశాలు పెరిగిపోతున్నాయి, ఏం చేస్తున్నారో తెలియట్లా. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడకపోతే భయంకరమైన సమాజం తయారవుతుందండి. ఏ రక్షక భట అధికారులు ఏమీ చేయలేరమ్మా, వారి పరిమితిలో వారు చేస్తారు. మన ఇళ్లల్లోకి వచ్చి మన పిల్లల్ని వారు అదుపులో పెట్టగలరా? సాధ్యమేనా? ఇద్దరు పిల్లల్ని మనం చూసుకోలేం, కానీ 2 కోట్ల మందిని వాళ్ళు ఎక్కడ చూస్తారండి? మన అజ్ఞానం. కానీ అందుకని చెబుతున్నాడు సుందరకాండలో, కోపం వచ్చిన వాడు ఎంత పాపమైనా చేస్తాడు. క్రుద్ధో హన్యాత్ గురువునపి, కోపంతో ఉన్నవాడు పెద్దవాళ్ళని కూడా చంపేస్తాడు. ఇక ప్రిన్సిపాల్ని చంపేశారు, టీచర్ని దాడి చేసి చంపేశారు. ఇప్పుడు టీచర్లకు ఎవరికైనా మనోధైర్యం ఉంటుందా అడగడానికి? గంజాయి తాగితే అడగకూడదా? అల్లరి చేస్తుంటే అడగకూడదా? ఈయన పాఠం చెబుతున్నాడు, పక్క క్లాస్ ఖాళీగా ఉంది, ఆ మాస్టర్ ఎవరో సెలవు పెట్టుంటారు, వేరే వాళ్ళని ఎవరో వెళ్ళమన్నారు, వాళ్ళు వెళ్ళలేదు, అక్కడ గొడవ చేస్తూ ఈయన వెళ్ళి అడిగాడు, ఏమిటలాగా మాట్లాడకుండా ఉండలేరా? నువ్వెవడో అడగడానికే కొడిశారంతే. పైగా వాడి చేతికి ఒక కడియం ఉందిట, వాడికి అదొక పెద్ద స్టైల్, కడియంతో కొడతాట ఎవరైనా, కట్టేయడం అంతే. కడియం చేస్తాడు. ఆయన కళ్ళజోడు పగిలింది, కన్ను దెబ్బ తగిలింది. మాస్టర్ విపరీతమైన వ్యధతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చనిపోయాడమ్మా. గుండెపోటు వచ్చింది ఆయనకి. అవమానానికి దెబ్బకు కాదు. పిల్లలు కొడుతున్నారంటే నా బతుకేంటి, ఇంకా నేను ఎందుకు ఉపాధ్యాయుడిగా ఉండే ఉపయోగం ఏంటి? చచ్చిపోతే మంచిది అని మనసులో తీవ్రమైన బాధపడ్డాడు. గుండెపోటు వచ్చింది, కుప్ప కూలిపోయాడు. ఇది సుందరకాండలో 7000 ఏళ్ల క్రితం రామాయణంలో ఉంది, మనం ఆచరించట్లేదమ్మా. ఇప్పటికీ సుందరకాండ అంటే పారాయణ పనివ్వడం ఆచరించక్కర్లేదు. ఆ పారాయణకు పెద్ద మనిషిని పెట్టేస్తాం, ఆయన తీర్థం ఇస్తాడు, పుచ్చుకుంటాం. ఆ తీర్థం అయిపోయాక వేరే తీర్థాలు చాలా పుచ్చుకుంటాం మనం ఇక్కడ. ఆ తీర్థం ఈ తీర్థం, ఏ తీర్థానికి ఆ తీర్థమే. ఇంక మరి ఇది సుందరకాండ తీర్థం పుచ్చుకుంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో తీర్థం పుచ్చుకుంటాడు ఇక్కడ. అది మాండం. ఇంక సుందరకాండ ఎందుకు? ఈ సుందరకాండ కూడా ఈయన చదవడు, ఎవరో బ్రాహ్మణ్ణి పెట్టేసి ఆయనకు 100 రూపాయలు ఇచ్చేసి మీరు చదివండి నేను తీర్థం పుచ్చుకుంటా. ఆయన ఏం చేస్తాడు? ఆయన మనందరికంటే తెలివైన వాళ్ళు మనం లేకపోతే ఫోన్ మాట్లాడతారు, మనం ఉంటే చదువుతారు. నమశివాయ. మనకి చదవడానికి ఓపిక లేని సుందరకాండ వాళ్ళకి మాత్రం ఎందుకంటే పని లేక, వాళ్ళు చదివి విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు నిజంగా చదివితే, సుందరకాండ నిజంగా చదివితే మనుషుల్లో కోపం పోతుంది, వివేకం పెరుగుతుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురోనపి. అంతేకాదు, క్రుద్ధ పరుషయా వాచ నర సాధూన్ అధిక్షిపేత్. కోపం వచ్చినవాడు ఉపయోగించకూడని భాష ఉపయోగించి వాడు ఇష్టం వచ్చినట్టు తిడతాడు. మంచి వాళ్ళను కూడా ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏమిటో చూడండి. ప్రతి వాణ్ణి బొడ్డుడనవాడు ఆక్షేపిస్తాడు. ఇక్కడ ఇంత కష్టపడి మేము ఇన్ని గ్రంథాలు చదివి ప్రవచనం చెప్పామనుకో, ఈ ప్రవచనం రేపొద్దున్న మా దాంట్లోనో మీ దాంట్లోనో ఎక్కడో పెట్టు, కింద ఎవడో ఏమంటాడు, చెప్పవలేవహా సోది అంటాడు ఎవడో. ఇక్కడ వాడికి ఇది సోది. ఇవన్నీ నువ్వు చేసావా అంటాడు ఒకడో. నేను చేశానో లేదో వాడికి చెప్పాలి నేను ఇప్పుడు. వాడికి బొడ్డోడు లేదు, మనకేమో తలనేరిసిపోయింది. ఎంత దుర్మార్గమైన ప్రపంచం ఉందండి. ఏ స్థాయి మనిషి గురించి మాట్లాడుతున్నావు, ఆయన విలువేంటి, మన విలువేంటి, ఆడవాళ్ళు కదా వాళ్ళ గురించి ఇలా అనొచ్చా, మనం ఈ కామెంట్ పెట్టచ్చా? ఎవరో అమ్మాయి సరదా పడి తన ఫోటో పెట్టచ్చు, వెంటనే ఈ మొహంతో ఉంటే పెళ్ళెక్కడవుతుందని పెడతాడు వాడు. వీడికి ఎందుకే గొడవ అంటే ఇప్పుడు ఎవరు తప్పు? నేను కామెంట్ చేసిన వాళ్ళు అన్న, పెట్టిన వాళ్ళదే తప్పు. నీ మొహం అందులో పెట్టే పని లేక నీ ఫోటో ఎవడు పెట్టమన్నాడు? అసలు ఫోటోలు అందులో పెట్టడం, అడ్డమైన ఫోటోలు, వాటికి మళ్ళీ లైకులు డిస్లైకులు చూసుకుంటూ కూర్చోవడం. మరి జ్వరం వచ్చిందంటే రాదా? ఎందుకమ్మా నీ ఫోటో అందులో పెట్టాలి? నువ్వు అందంగా ఉన్నావు లేదో నీకు తెలీదా? నీకు 10 మంది చెప్తే అందంగా ఉన్నట్ట. మన ఇంట్లో చిన్నపిల్లాడు పుట్టినరోజు అయితే యూట్యూబ్లో పెడుతున్నారమ్మా, పెట్టకూడదు, సంప్రదాయం తెలియదు, పిల్లాడికి దిష్టి తగులుతుందమ్మా. ఏం ఆలోచిస్తున్నారు అసలు? 5 ఏళ్ల లోపు పిల్లల మొహం టీవీలో కనపడకూడదు, అసలు యూట్యూబ్లో పెట్టకూడదు, దిష్టి తగులుతుంది ఖచ్చితంగా. దిష్టి గుడ్డి నమ్మకం కాదండి, అది పక్కా పెట్టకూడదండి. పసిపిల్లాడిని ఉయ్యాల్లో పెట్టి 100 యాంగిల్స్ తీసేస్తున్నారండి. దాని కింద వెంటనే పిల్లలు లేని వాడికి అసూయగా ఉండి వాడు ఇష్టం వచ్చిన కామెంట్లు పెడ, పుట్టాళ్లే పనికి మాలిన వాడు ఏదో అంటాడు. ఇక్కడ ఆడ మొహం చూడు ఎలా ఉందో అంటాడు. ఇవన్నీ ఎందుకు? అక్కడి నుంచి బాధపడ్డావు, నాకు పిల్లలు పుట్టడం నాకు ఇష్టం లేదా? ఎందుకు ఇచ్చింది ఇది? అంత పిల్లాడికి పుట్టినరోజుల వాడికి హారతి ఇవ్వాలి. హారతి ఎందుకు ఇస్తారో గమనించండి, దిష్టి పోవడానికి. దేవుడికి ఇచ్చే హారతి పిల్లలకి ఎందుకు ఇస్తారండి? దిష్టి పోవడానికి. వచ్చిన వాళ్ళ కళ్ళల్లో అసూయలు ఉన్నాయో ద్వేషాలు ఉన్నాయో మనకేం తెలియదండి, ఏదో ఒకటి ఉంటుంది. కంటి ద్వారానే ఏ శక్తి అయినా ప్రసరిస్తుంది ఖచ్చితంగా. ప్రాణం వచ్చేది కంట్లోకే, ప్రాణం పోయేది కంట్లోంచే. అందుకే ప్రాణం పోతే తెలుగు భాష అపూర్వమైన భాష. ప్రాణం పోయింది అనండి, కన్ను మూసాడంటారు. గమనించండి తెలుగు భాష గొప్పదనం.
ది మోస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ అవర్ ఓన్ తెలుగు లాంగ్వేజ్. ప్రపంచం మొత్తం మీద శాస్త్రీయమైన భాష ఏదైనా ఉంటే తెలుగే. కన్ను మూశాడు, ఎంత గొప్ప మాట అండి. దాన్ని ఇంగ్లీష్లో హీ క్లోజర్ హిజ్ ఐస్ అని ట్రాన్స్లేషన్ చేయకూడదు, పనికి మేలిన మాట అంట. క్లోజర్ హిజ్ ఐస్ అంటే కళ్ళు మూసుకున్నాడు, కన్ను మూయలేదు. తండ్రి అన్నం తిని కాసేపు పడుకున్నాడు అనుకో, మా నాన్నగారు కన్ను మూసాడు అనకూడదు, కొంపలు అంటుకుంటాయి. మరి కన్ను మూసిన మాట నిజమే. కన్ను మూసారంటే ఏమిటి? కాసేపు ఆయాసంతో కళ్ళు మూసుకున్నారండి, కాసేపట్లో లేస్తారు, ఇది చెప్పాలి. కన్ను మూయడమే కదా అని ఇంగ్లీష్లో ఆలోచించి కన్ను మూసాడంటే ఈ నాన్న పోయాడేమో అనుకుంటాడు అవతల వాడు. భాషకు తేడా లేదా? ఇంత గొప్పది, ఇంత ఎక్స్ప్రెషన్ అంటాం, అభివ్యక్తి ఇంత గొప్పగా ఉంటుందండి తెలుగులో. అందుకని సామెత చెప్పారు, కళ్ళల్లోంచే ప్రాణం వస్తుంది. ఇప్పుడు పుట్టిన బిడ్డకి లోపల తయారవుతుండగా కళ్ళల్లోంచే ప్రాణం వస్తుంది, కళ్ళల్లోంచే ప్రాణం పోతుంది. అందుకే మీరు మృతదేహం ఉన్న చోట గమనించండి, పొరపాటున కళ్ళు తెరిచి ఉంటే ముందు దగ్గర వాళ్ళు తెలియగానే కళ్ళు మూసేస్తారు, ఆ రెప్పలు ఇలా మూసేస్తారు. తెరవకూడదు, పిల్లలు జడుచుకుంటారు, అందులో జీవం లేదు, పిల్లలు చూస్తే జడుచుకుంటారు. పిల్లలకి దిష్టి తగులుతుంది. 5 ఏళ్ల లోపు పిల్లలకి ఏ పండుగ చేసినా దాన్ని యూట్యూబ్లో పెట్టకూడదు. దగ్గర మొత్తైదువుల్లో బంధువుల్లో 10 మందిలో 25 మందిలో పిలవాలి. ఏదో పుట్టే పలహారాలో భోజనాలు పెడితే పెట్టచ్చు, హారతిచ్చి పంపేయాలి. దాన్ని ఏ రకంగానూ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు, అది పిల్లలకి నష్టం. ఇవాళ పిల్లలకి నష్టం కష్టం కాదు, మన వైభవం అందరికీ తెలియాలి. ఇక్కడ మాకింత డబ్బులు ఉన్నాయని అందరికీ తెలియాలి, పెట్టండి, బాగా పబ్లిసిటీ చేయండి. ఏంటి ఈ పిల్లాడు ఏమైనా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఏంటి గొప్ప? ఇక్కడ వీళ్ళ అహంకారం కోసం పిల్లల బతుకులు నాశనం అవుతున్నాయి. అందుకని చెబుతున్నాడు స్పష్టంగా, ఏదైనా సరే సాధువునపి ఆ పండగ చూసిన వాడు ఎవడో కింద వెర్రి కామెంట్ ఏదో రాస్తాడు. ఇక్కడ వీడు ఇప్పుడే ఎలా ఉన్నాడో, పెద్ద అయితే ఏమవుతాడో, దానికి మన మనస్సు గాయపడుతుంది. ఎందుకంటే అది తెచ్చుకోవాలి. అసలు మన ఇంట్లో చిన్న వేడుకను అవతల అందరికీ ఎందుకు చెప్పాలంటే మనం ఇక్కడ గుంభనం అనేది లేకుండా పోయింది సంసారాల్లో. ప్రతిదీ ప్రచారమే. అంత ప్రచారం అవసరమా? అంతేకాదు, ఈ కోపంలో ఏం మాట్లాడతారో తెలియదు అన్నాం కదా, అవే సంసారాల్లో తగాదాలకు కారణమవుతాయి. దాన్నే భారతంలో చెబుతారు, తనువున విరిగిన అలుగులను అనువున ఉత్సంగవచ్చు, అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము, ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా, తనువున విరిగిన అలుగులను అనువున ఉత్సంగవచ్చు, అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము, ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. శరీరంలో ఏవైనా బాణాలు గుచ్చుకుంటే చివరికి తుపాకీ గుళ్ళు గుచ్చుకున్నా సరే ఇవాళ అపూర్వమైన వైద్య సౌకర్యాల కారణంగా బయటికి తీసి బతికిస్తున్నారండి. బల్లాలు గుచ్చుకున్నా, నాగలి కర్రు గుచ్చుకున్నా బతికిస్తున్నారండి, గుణపాలు గుచ్చుకున్నా బతికిస్తున్నారండి. వైద్య శాస్త్రానికి నమస్కారం, అపూర్వమైన వైద్యులకి నమస్కారం. ఉన్నాయి, అసలు డబ్బులు ఖర్చు అవ్వచ్చు కానీ బతుకుతాడు. కానీ కవి ఏం చెబుతున్నాడంటే, కవిత్రయ భారతంలో భారతం రచించిన కవి శరీరంలో గుచ్చుకున్న బాణాలని బల్యాల్ని ఎలాగోలా బయటికి తీయచ్చయ్యా, మనస్సులో గుచ్చుకున్న మాటలను ఎవరు బయటికి తీయలేరయ్యా. ఎంత కష్టం అది, ఎంత కష్టం అది. బయటికి తీయాలంటే గుచ్చుకుంటే దొరికితే కదా, గుచ్చుకున్న బాణం కనపడితే బయటికి తీస్తామమ్మా. గుచ్చుకున్న మాట నీకు కనపడదు కదా, ఆవిడ బాధపడుతోంది. ఆ ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. మనమున నాటిన మాటలు వినుము, ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. ఎన్ని ఉపాయాలు చేసినా అది వెళ్ళడం కష్టమండి. ముఖ్యంగా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట చెబుతున్నా, 40 ఏళ్ల సంసార అనుభవం మీదమ్మా అందరూ బాగుండాలనే కాంక్ష. భార్యాభర్తల మధ్యలో ఏదైనా అభిప్రాయ భేదం వస్తే దయచేసి ఆ ఒక్క విషయమే మాట్లాడండి, దానికి ముందు వెనక కలిపేయకండి. దశ పూర్వేషాం దశ పరేషాం అని కలిపేయకూడదు. మనకు పెద్ద జబ్బు ఏమిటంటే, చిన్నది ఏదైనా తగాదా వస్తే నువ్వు మొదటి నుంచి ఇలాగే ఉన్నావు, మీ అమ్మ కూడా ఇంతే. ఇంత భాగవతం ఎందుకండి? అప్పటికి 25 ఏళ్ళు అయింది పెళ్ళి, మొదటి నుంచి అలా ఉంటే కాపురం ఎలా చేసేవయ్యా? ఈవిడ అంతే, నేను ఏం చెప్పినా నమ్మరో, ఊళ్ళో వాళ్ళు చెప్తే నమ్ముతారు. ఇక్కడ అది వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు ఎక్కువైపోయింది, ఆ మాట మిగిలిపోతుంది. ఇక్కడ అసలు తగాదా పోయింది. ఇది వచ్చింది, ఎంత చేస్తే టిఫిన్ బాగాలేదు, లేకపోతే పెడుతుంటే ఏదో ఉంది, చిన్న విషయం అది. నువ్వు ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఇవాళ ఏమిటి ఇలా చేశావు అంటే ఆ ఇల్లాలు ఎంతో సంతోషిస్తుందండి. ఆ మాట అలా, నువ్వు ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఏమిటి ఇవాళ మర్చిపోయావా అని అడగాలి. అంతే. పిల్లల చేతుల్లోంచి, పెద్దాళ్ళ చేతుల్లోంచి, ఆడాళ్ళ చేతుల్లోంచి ఏదైనా వస్తువు కింద పడవచ్చు, పగిలిపోవచ్చు.
అప్పుడు వెంటనే రావాల్సిన బంగారం లాంటి వస్తువు పడగొట్టేశారు అని పెద్దవాళ్ళు కూడా కామెంట్ చేయకూడదమ్మా. పెద్దవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుందంటే, కోడలు పడగొడితే అదేమో బంగారపు కొండ, కూతురు పడగొడితే ఓటి కొండ. అది బోల్డ్ శ్రమ పడింది, అందుకే చేతిలోంచి జారిపోయింది. ఈ కోడల చేతిలోంచి పడిపోయింది కనుక వాళ్ళ అమ్మ అలా నేర్పింది, ఆవిడ వచ్చింది ఇప్పుడు రంగంలోకి. కౌంటర్ పార్ట్. ఇప్పుడు తగాదాలు ఎక్కువయ్యాయి. ఇంత చేసి పడిన వస్తువు బయటికి రాలేదు, అది పగిలిపోయింది. వస్తువు పని మనిషి చేతిలోంచి జారిపడిన, పెద్ద మనిషి చేతిలోంచి జారిపడిన ముందు రావాల్సిన మాట ఏమిటంటే, నీకేం కాలేదు కదా, ఈ మాట రావాలి. అప్పుడు వెంటనే వాళ్ళు నా గురించి ఆలోచిస్తోంది ఆ అమ్మాయి, కోడలు అత్తగారు గురించి, లేదా అత్తగారు కోడలు, అక్క చెల్లి, ఏదైనా సరే పని మనిషి కూడా మా యజమానురాలు నా గురించి ఆలోచిస్తోంది. నీకేం కాలేదు కదా, అది ఏదో పర్వాలేదులే, ఏదో చేసుకోవచ్చు అంటే, ఏదోనమ్మా దిక్కుమాలనిచ్చి ఈ వేళ ఏమిటో వణికింది, లేకపోతే మా ఇంట్లో ఏదో చికాకు వచ్చిందమ్మా, మనస్సు బాగాలేదు, అవి విషయం చెబుతుందండి. ఎందుకు ఈ కేకలు రంకెలు? అంటే అనుబంధం బాగుండాలంటే ముఖ్యంగా మగవాళ్ళు ఒకటి దృష్టిలో పెట్టుకోవడం. దయచేసి వ్యాసుడు భారతంలో ఆది పర్వంలో చెప్పిన మాట చెబుతున్నాను, శకుంతలోపాఖ్యానాలు. భార్య ఒక్కత్తి మనని ప్రేమిస్తే ప్రపంచమంతా ప్రేమించినట్టే, ఇంకెవ్వరూ ప్రేమించక్కర్లా. ప్రతి మగవాడు దృష్టిలో పెట్టుకోవాలి, భార్య ప్రేమ కోసం తాపత్రయపడాలి. కాళ్ళు ఎట్టుకోమని బానిస అయిపోమని అర్థం కాదు. అక్కడ వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళకి ఏవో బహుమతులు ఇస్తే ప్రేమిస్తారు అనుకోవడం పిచ్చి అజ్ఞానం. అది జరగదు. అది ఒక రవ్వంత ప్రేమ ఏ స్త్రీ అయినా ఆశించేది. ఆ విషయం వ్యాసుడు చెబుతున్నాడమ్మా, నేను చెప్పడం కాదు. ఇక్కడ సఖాయ ప్రవివిక్తేషు భవంత్యేతాః ప్రియం వదాః పితరో ధర్మకార్యేషు భవంత్యార్తస్య మాతరః. భార్య ఒక్కతి ప్రేమ మనం సంపాదించగలిగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అంటే, సఖాయ ప్రవివిక్తేషు భవంత్యేతాః ప్రియం వదాః. ఏకాంతంలో మగాడు దుఃఖపడుతూ ఉంటాడు, వ్యాపారంలో నష్టపోయాడు, ఉద్యోగం కోల్పోయాడు, యజమాని తిట్లు తిట్టాడు, అంతేగా నష్టపోయాడు. ఎవరికి చెప్పుకుంటాడండి? ఎవరికి చెప్పుకుంటారు? ఇంటికి వస్తాడు ఆ దుఃఖంలో, ఒక్కడిలా కూర్చుని ఉంటాడు, టీ ఇచ్చినా తాగడు, అక్కడ పెట్టేస్తాడు. ఏమిటి టీ తాగట్లేదంటే, ఏం చెప్పడు, బాగులేదంటాడు. వెంటనే భుజం మీద చేసి భార్య తల్లిలా మారాలమ్మా. అక్కడ భార్య కాదు, అక్కడ తల్లి. ఏం జరిగింది నాకు చెప్పండి, నాకు కాకపోతే ఎవరికి చెప్తారు మీరు? ఏమైంది చెప్పండి. మా బాసే అంటాడు. వెంటనే ఏదో కోడిపెట్టి మొహం వాడు మొహమా, వాడంటే మీరు బాధపడ్డమా అనాలి వెంటనే. ఇక్కడ వాడు మొహం ఎలా ఉన్నా సరే ముందు ఆ బాస్ని పెళ్ళని తిట్టియాలి ముందు. ఈ మాట ఎలాగో వాడికి చెప్పడగా పట్టుకెళ్ళి చాలు. వాడేదో దొంగ కోడి పెట్లు కొట్టేసే మొహం, వాడేదో అన్నాడని మీరు బాధపడతారు. ఎంత అందంగా ఉన్నారు మీరు, ఎంత ఉద్యోగం, ఎంత ఆడేవాడండి మిమ్మల్ని అనడానికే. ఇలా చెప్పియాలంతే. వెంటనే వీడికి పర్వాలేదు, నన్ను తిట్టిన వాడిని ఎవరో తిట్టారు, అంతే. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటారు, అలాగే ముందు సంతోషంగా ఉంటుంది. అది చెబుతున్నాడు వ్యాసుడు. ప్రవివిక్తేషు ఏకాంతంగా ఉన్నప్పుడు సఖాయక భార్య స్నేహితురాలు. ధర్మరాజు యక్షప్రశ్నలో చెబుతాడు భారతంలో, దేవుడిచ్చిన స్నేహితుడు ఎవరు అంటే, కిం స్విద్దైవకృత సఖ భార్యా దైవకృత సఖ. భగవంతుడు మనిషికి ఇచ్చిన స్నేహితుడు ఎవరంటే భార్య అని చెప్పాడు. నీకు జీవితాంతం తోడుగా నీడుగా ఉండి నీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి ఒక భార్య పేరు మీద ఒక అమ్మాయిని ఇస్తున్నానయ్యా, తీసుకో అని శ్రీ మహావిష్ణువు మనకు కన్యాదానం చేశాడమ్మా. భార్య అంటే అంతే. ప్రతి స్త్రీ లక్ష్మీదేవే, మనం విష్ణువే. అప్పుడు ఆవిడని అలాగే చూసుకోవాలి. ఏకాంతంలో భార్య తల్లిలా ప్రేమిస్తుంది. వెంటనే ఏముంటుంది ఇక్కడ, వాడేదో అంటే మీరు బాధపడడం ఏంటండి. భవంత్యేతాః ప్రియం వదాః. భర్త ఏ మాట మాట్లాడితే సంతోషిస్తాడో ఆ మాట మాట్లాడతారు. ఆడవాళ్ళకి నమస్కారం చేసి కూరుతున్న ఆ మాటే మాట్లాడాలి. ఒకవేళ వ్యాపారంలో నష్టపోయాడు అనుకో, మనం ఎందులో వేలెట్టినా అంతే, మన చెయ్యి అంతా మా నాన్న ఏమిటో నా చెయ్యి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు, ఇదో కర్మ. ఇంక వాడు ఏమైపోతాడమ్మా, అట్టయిపోవడం అప్పడమైపోవడం. అసలే నష్టపోయి వాడు ఏడుస్తుంటే నీ చెయ్యి మంచిది కాదు, నువ్వు ఎందులో పెట్టినా ఇంతే. ఏంటది? ఇంక అనడానికి మాట లేదా, సమయం లేదా?
నష్టపోయి బాధపడుతుంటే మనిషిని ఎలా బాధపడతామండి? ఆడదాన్నైనా మొగాడినైనా వాడు అప్పటికే బాధపడుతున్నాడు, మొగాడు ఆడది ఎవరే, ఇంకేస్తే గుచ్చుతామా? దాన్ని పైశాచికం అంటారు, దీన్ని శాడిజం అంటారు. వాడు అసలే ఏడుస్తున్నాడు, మార్కులు తక్కువ వచ్చాయమ్మా పిల్లాడు వాడే బాధపడుతున్నాడు అనుకో, వెంటనే తల్లి తండ్రి దగ్గరికి ఏంట్రా మార్కులో బోర్డు మార్కులు లేదమ్మా పక్క పిల్లాడికి ఎక్కువ వచ్చాడు వాడు కాపీ కొట్టుంటాడు రా అనేయాలంతే. అవును, అయినా కాకపోయినా ఈ మాట వెంటనే వాడు కాపీ కొట్టుంటాడు రా, వాడు సరైన వాడు కాదు, నువ్వు నిఖారసగా రాస్తావు, నీకెందుకు వస్తావు, ఏం కంగారు పడకో అని చెప్పాలి. కానీ ఎప్పుడు ఇంతేనమ్మా, ఏం చేస్తాం, బోల్డ్ డబ్బులు కట్టాం, లోన్ కూడా ఇవన్నీ పిల్లల దగ్గర చెప్తారండి. ఎంత తప్పు ఉండేది? మీరు అప్పులు చేశారో ఆస్తులు సంపాదించారో వాళ్ళకెందుకండి? వాళ్ళు చేయమని చెప్పారా? ఇంత అప్పు చేసి సంపాదించమని పిల్లాడు అడిగాడా? మాట్లాడకూడదు అవి ఆర్థిక విషయాలు పిల్లల దగ్గర రాకూడదు. ఆస్తులు ఉన్నాయని చెప్పామా గర్వం వస్తుంది, అప్పులు ఉన్నాయని చెప్పామా నిరాశ వస్తుంది, రెండూ నష్టమే. అసలు ఆ ప్రసక్తి రాకూడదు. నీకెందుకు, నువ్వు చదువుకో అవన్నీ మీ నాన్న చూసుకుంటా, నువ్వు చదువుకో అంతే. అంత గుంభనంగా ఉండాలి. సంసారం అంటే గాంభీర్యం, గుంభనం, ఏం మాట్లాడాలో అదే. సంసారంలో ఎప్పుడు సత్యభాషణం ముఖ్యం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. సరస భాషణం ముఖ్యం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా మాట్లాడడం ముఖ్యం. నువ్వు అబద్ధం చెప్పినా పర్వాలేదు. ఎలా ఉన్నాను అని భార్య ఎప్పుడు అడిగినా సరే చాలా అందంగా ఉన్నామని చెప్పాలి. అనుభవం మీద చెబుతున్నాను. బాగా లేనట్టున్నామని అన్నావా, ముందు చీర మార్చేస్తారు, ఒక అరగంట పని ఇక్కడ. ఎవడు ఆగుతాడు ఈ అరగంట? అందుకని ముందు బాగానే ఉన్నావంటే, బాగానే కాదు బ్రహ్మాండంగా ఉన్నావు. మా ఆయన బంగారు కొండ, వీడు బంగారు కొండ గోల్కొండ బయట వాళ్ళకి తెలుసు. డైలాగ్ అంటే జీవితం అంతా డైలాగే. డైలాగ్ అంటే ఏంటి? చచ్చే వరకు లాగడమే. నువ్వు ఏది లాగితే అదే డైలాగు లాగు, అయిపోయింది. ఒకసారి ఎప్పుడో భగవంతుడు పిలుస్తాడు, నమశివాయ, వెళ్ళిపోవడమే, ఇంకా డైలేదు లాగులేదు. ఏమైపోయింది ఇప్పుడు ఇందులో? కొంపలు అంటుకుంటాయా? సంసారం అంటే సరసభాషణం, సత్యం ముఖ్యం కాదు. అదే వేదిక మీద ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామమ్మా, ఎన్ని నిజాలు మాట్లాడుతున్నామో గమనించండి. దీనివల్ల నాకు ఇబ్బందులు చాలా ఉంటాయి. అయినా వేదిక మీద ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. సంసారంలో సత్యంతో పాటుగా సరసంగా మాట్లాడుతున్నావా లేదా చూడాలి. అందుకని భార్య అంటే స్నేహితురాలు, సఖాయక అన్నాడు. అంతేకాదు పితరో ధర్మకార్యేషు, ముఖ్యంగా ఆడవాళ్ళని మీరు గమనించండి, మగవాళ్ళు ప్రత్యేకంగా. ధర్మకార్యేషు అంటే ఆధ్యాత్మికమైన విషయాలలో స్త్రీ తండ్రితో సమానంగా మనకు గుర్తు చేస్తుంది. తండ్రితో సమానంగా అంటే దేవుడికి మొక్కుకున్నాం అనుకో, యాదగిరి గుట్టలో మొక్కుకున్నాం అనుకో, మొక్కు తీర్చలేదనుకో, మగాడు అశ్రద్ధ చేస్తారండి, ఆడాళ్ళు అశ్రద్ధ చేయరు. గొట్ట మొక్కుకున్నాం పద అంటారు. ఇదే పితరో ధర్మకార్యేషు. నరసింహస్వామి కోపం ఎక్కువ, అసలే ఊరుకోడు, నువ్వు చెప్తే వినవు. ఈయన ఏదో వాయిదా వేస్తాడు, తర్వాత చూద్దాం, తర్వాత కుదరదా. మీకు సత్యనారాయణ వ్రతం కథలో గమనించండి. షావుకారు గారు పిల్ల పుట్టకముందే మొక్కుకుంటాడు, మర్చిపోతాడు, వదిలేస్తాడు. భార్య గుర్చేస్తుంది, పెద్ద మనిషి అయ్యాక చేద్దామంటాడు, మళ్ళీ గుర్చేస్తుంది, పెళ్ళయ్యాక చేద్దామంటాడు, పిల్లలు పుట్టాక ఇలా వాయిదా వేస్తూ ఉంటాడు. చివరికి ఈయన చేసేలా లేడని ఆవిడ కూతురు కలిసి వ్రతం చేశారమ్మా. ఆ వ్రతమే ఆ షావుకారు గారిని కాపాడింది. కథలో గమనించండి. ఒక సత్యనారాయణ వ్రత కథ సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. భర్త వాయిదా వేశాడు, భార్య ఊరుకోలేదు. అదే పితరో ధర్మకార్యేషు. ఆధ్యాత్మికమైన విషయాల్లో, మొక్కుబడుల్లో కానీ, దేవుడికి సంబంధించిన విషయాల్లో కానీ ఆడవాళ్ళు ఊరుకోరండి. వాళ్ళకి సున్నితమైన మనస్సు, అమ్మో దేవుడు ఏదో చేసేస్తాడు బాబోయ్ అని ఉండాలి. ఆ భయం మంచిది. దైవభక్తి పాపభీతి లేకపోతే సమాజం ఏమిటి? అందుకని వాళ్ళకి ప్రాధాన్యం. అంతేకాదు మాతరక భవంత్యార్తస్య మాతరక అన్నాడు. ఆర్తితో మగవాడు బాధపడుతుంటే ఆయన ఒక పిల్లాడు అనుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చే శక్తి భార్యకే ఉందండి, ఇంకెవరికి లేదు. నీకెందుకయ్యా ఫిల్టర్ కాఫీ తాగవయ్యా శుభ్రంగానో, నేను చూసుకుంటాను కదా. ఏమైంది, డబ్బు నష్టమైంది అంతేనా? ఇంట్లో ఖర్చులు తగ్గిపోయాలని నేను చూస్తాను కదా, 4 నెలల పాటు అన్నీ బ్యాన్, నీకెందుకు, నువ్వు చూసుకో, ఇంకో వ్యాపారం చేసుకో, ఏం పర్లేదు అని భార్య ధైర్యం ఇస్తే ప్రపంచమంతా అవమానించిన మొగాడు మహారాజులో ఉంటాడు. ప్రపంచమంతా పెద్ద సన్మానాలు చేసిన భార్య అవమానిస్తే కృషించిపోతాడమ్మా, ఖచ్చితంగా, అనుమానం లేదది. ఆ స్థితిలోకి వెళ్ళనీయకూడదు ఎవరూ కూడా. అలాంటి ప్రపంచంలో మనం ఉంటున్నాం. ఇంకొక మాట, ఈవేళ పేపర్లో రోజు ఒక వార్త తప్పడం లేదండి. అక్రమ సంబంధం, హత్య.
అక్రమ సంబంధం హత్య, మొగాళ్ళైనా కావచ్చు ఆడాళ్ళైనా కావచ్చు. ఇదివరకు మొగాళ్ళకే జరిగేవి ఇవన్నీ, ఇప్పుడంతా ఆడాళ్ళు కూడా ముదిరిపోయారు. నమశివాయ, మొత్తం అంతా సమానమే, ఈక్వాలిటీ. ప్రియుడితో కలిసి భర్త హత్య, ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో! ప్రియుడితో కలిసి భర్త హత్య. పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ వార్తలు చదివినప్పుడు ఈ హత్య చేసేటప్పుడు దొరికిపోతారని తెలియదా? అంత అమాయకంగా ఉన్నారా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? ఎవరు ఊరుకుంటారండి? ఇవాళకైతే రేపైనా బయటపడదా? ఇద్దరిని లోపల తోసేయరా? పిల్లలేమో అన్యాయం అయిపోయారా? భర్త ఏమో చనిపోయాడా? ఏం పొందుతావు నువ్వు ప్రియుడితోటి? నీ తలకాయ ఇక్కడ జైల్లో తప్ప. పైగా జైల్లో నిబంధన ఏమిటంటే మీకు ఎలా తెలుసు అని అడగండి, ఇద్దరిని విడిగే పెడతారు, ఒకచోట పెట్టారు. ఒక గదిలో పెట్టరు కదా. వీళ్ళు ప్రియుడు ప్రియురాలు ఓ చోట పెడితే మళ్ళీ 9 నెలలకు పురుడెవడో పోయాలి. కంసుడు చేశాడు ఆ తప్పునని. కంసుడికి మంచి గట్టిగా సలహా ఇచ్చేవాడు ఉంటే బాగుండు అనుకున్నాను నేను. దేవకీదేవికి పిల్లలు పుడితే ఈయనకి శాపం అని చెప్పారట. అందుకని వసుదేవుణ్ణి దేవకిని చెరసాల్లో పెట్టాడు, పిచ్చి మనిషి. ఒక గదిలో పెట్టాడు, 7 పుట్టారు ఏకంగానే ఇక్కడ. మరి అదే మన ఇప్పుడు ప్రభుత్వంలాగా 2 గదుల్లో పెట్టుంటే ఎవడ పుట్టేవాడు కాదు. ఆ తెలివితేటలు కంసులకు లేకపోయి, ఎందుకంటే ప్రభుత్వానికి అప్పుడు సలహాదారులు లేరు, ప్రభువులే ఉన్నారు. పాపం ఆయన ఏదో ఆలోచించుకోవడం చేసేసాడు, కొంపలట్టుకుపోయినాడు. మరి ఏదైనా భార్యని చంపినా భర్తను చంపినా అక్రమ సంబంధం కోసం చంపితే బయటపడదా? అప్పుడు శిక్ష కదా. పిల్లలు అనాథలయ్యారు, మనమేమో జైల్లో ఉన్నాం. ఏం బావుకున్నావు? ఏమొచ్చింది? దానికి మనకి సుందరకాండే ప్రమాణం అండి. సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, అంత అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, నీ మీద నాకు కాంక్ష, నిన్ను పెద్దరాణిని చేస్తా అన్నాడు. ఎవడైనా ఇలాగే అంటాడు. అక్కడ పెద్దరాణి మండోదరు ఉంది అక్కడ. సీతాదేవి వచ్చే సమయానికి, వాడు తీసుకొచ్చే సమయానికి రావణాసురుడు బలవంతంగా తీసుకొచ్చిన మహిళలు 26 ఉన్నారమ్మా. ఈవిడ నెంబర్ 27. రామాయణం చదివితే అర్థం. అంత స్త్రీ వ్యామోహం వాడికి. ఈ 26 మందితోనూ ఇదే డైలాగ్ వేశాడు కదా వాడు, నువ్వే మహారాణి నువ్వే మహారాణని. ఆ మాట ఇప్పుడు ఈవిడ దగ్గర ఉంటున్నాడు. ఆవిడ ఏం చెప్పి మిగిలిన వాళ్ళు ఎలా చెప్పారో తెలియదు, కానీ సీతాదేవి ఏమందో తెలుసా? యథా తవ తథాన్యేషాం నా దారారక్ష్య నిశాచర. ఏం ఆలోచిస్తున్నావయ్యా? నీ భార్య విషయంలో ఒక న్యాయమా, ఇతరుల భార్య విషయంలో ఒక న్యాయమా? నువ్వు పరిపాలకుడువా? లంక వాళ్ళు ఎంత దౌర్భాగ్యులయ్యా, నిన్ను రాజుగా ఎంచుకున్నారు. నీ భార్య విషయంలో నీకో న్యాయం, ఇతరుల భార్య అయితే వేరే న్యాయం. నువ్వేం పరిపాలకుడివి? యథా తవ తవాన్యేషాం దారారక్ష్య నిశాచర ఆత్మాన ఉపమం కృత్వా ఆత్మాన ఉపమం కృత్వా స్వదారేషు చరం యత స్వేషు దారేషు రమ్యతాం. ఆత్మాన ఉపమం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. నీకేం భార్య సౌఖ్యం లేదా? నీ భార్య స్త్రీ కాదా? ఆవిడ యవ్వనంలో ఉండగా నిన్ను చేసుకోలేదా? ఈపాటి కామభోగాలు నువ్వు మండోదరుతో కానీ ఇతరులతో కానీ అనుభవించలేదా? మళ్ళీ నన్నెందుకు ఇక్కడ బలవంతం చేస్తున్నావు అని నిఖార్సుగా ధైర్యంగా ప్రశ్నించిందమ్మా ఆవిడ. ఊరికే చేతులు ముడుచు కూర్చోలేదు, అక్కడ ఎవరినో ప్రార్థిస్తూ కూర్చోలేదు సీతాదేవి. చాలా ధైర్యంగా వాడు గోబ వాచిపోయేలా మాట్లాడింది. అందుకోసం సుందరకాండ చదివితే పనులు అవుతాయన్నారు. ధైర్యం వస్తుంది, ముందు ఆపదను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. యథా తవ తథా అన్యేషాం దారారక్ష్య నిశాచరా. ఓ రాక్షసరాజా, నీ భార్యల్ని నువ్వు ఎలా కాపాడుకుంటావో ఇతరులు వారి భార్యలను అలాగే కాపాడుకుంటారు కదా. నీకో న్యాయం వారికో న్యాయం ఉంటుందా? ఆత్మాన ఉపమం కృత్వా. నీ భార్య మీద ఎవడైనా కన్నేస్తే నన్ను ఇక్కడికి నువ్వు బలవంతంగా తీసుకొచ్చినట్టే మండోదరుని ఎవడైనా తీసుకెడితే నువ్వు ఊరుకుంటావా? మరి నీ భార్య అయితే నీకు సొంతం అయిపోవాలా? ఇతరుల భార్యలు వాళ్ళ నుంచి నీ దగ్గరికి వచ్చి ఇవ్వాలా? ఏమైనా న్యాయమేనా? పరిపాలకుడు ఆలోచించే విధానమేనా ఇది? ప్రజల్ని పరిపాలించే నువ్వే ఇలా ఉంటే సామాన్యులు ఎలా ఉంటారయ్యా? యథా రాజా తదా ప్రజా అంటారు కదా అని ధైర్యంగా ప్రశ్నించింది ఆవిడ. ఆత్మాన ఉపమం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. నీ భార్యలతో నువ్వు సుఖాలను అనుభవించాలంటే ఆత్మాన ఉపమం కృత్వా, నిన్నే ఉపమానంగా నువ్వు చూసుకో. అంటే మనకు తప్పు చేయాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ఎలా ఆలోచించాలంటే, ఇదే పని అవతల వాళ్ళు చేస్తే ఎవరి భార్యనో చూడగానే నాకు వ్యామోహం కలిగింది, నేను అక్కడి నుంచి ఎస్ఎంఎస్లు పంపడం మొదలుపెట్టానే, ఎవడైనా నా పెళ్ళానికి ఎస్ఎంఎస్లు పంపిస్తే నా పరిస్థితి ఏమిటి? ఇక్కడ అలా జరగలేదని ఏమైనా ఉందా? ఇక్కడ అన్యోన్య దాంపత్యం అంటారు సరదాగా. నేను ఏమంటారంటే, వారికి అన్య సంబంధాలు ఉంటాయి, వీరికి అన్య సంబంధాలు ఉంటాయి, అదే అన్యోన్య దాంపత్యం అంటే. ఎవడు చెప్తాడండి ఇక్కడ? ఎవరు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు గట్టిగా ఫోన్ నాకు ఇయ్య అన్నావు అనుకో, నేను ఎందుకు ఇవ్వాలి? ప్రైవసీ, నాకు స్వేచ్ఛ. అదేమిటండి?
భార్యాభర్తల మధ్యలో ప్రైవసీ ఏమిటమ్మా? ఫోన్ అక్కడ హాల్లో పెట్టాలి, భర్త చూసినా ఏమనకూడదు, నువ్వు తప్పు చేయకపోతే నిలబడాలి, భర్తేనా అంతే, ఫోన్ అక్కడే పెట్టాలి. భార్య చూసి ఏదైనా అడిగితే చెప్పాలి. ఇక్కడ నన్ను అడగడానికి నువ్వెవరంటే సంబంధం ఎందుకు, ఇక్కడ దాంపత్యం ఎందుకు? ఫోన్ ప్రైవసీ ఏమిటంటే అర్థం లేకుండా. ఒకరి ఫోన్లో ఒకరికి సమస్త విషయాలు తెలియాల్సిందే, లేకపోతే సంసారాలు నిలబడమండి ఇక్కడ. అదే చెబుతున్నాడు సుందరకాండలో సీతాదేవి చెబుతాం స్పష్టంగా. అదేనా మనం నమ్మకపోతే అలాగా? అప్పుడు అక్రమ సంబంధాలు ఉండవు, హత్యలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, కాపురం సాగుతుంది. పైగా ఇంకొక మాట, ఇవాళ పిల్లలు కోల్పోతున్న దాన్ని నేను ప్రత్యేకంగా చెబుతానండి. పిల్లలు ఇవాళ సాయంత్రం ఇంటికి వస్తే, హాస్టల్లో లేరండి, మన ఇంటికి మామూలుగా ఊళ్ళోనే ఉన్నారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి తల్లి కానీ తండ్రి కానీ వీలైతే ఇద్దరు కానీ అక్కడ ఉండి వాళ్ళ కోసం ఎదురు చూడాలండి. అది పిల్లలు ఆశించేది. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రాసిన పద్యం. హరిశ్చంద్రుడు భార్యని అమ్మేశాడు, గత్యంతరం లేక ఒక దాసిగా అమ్మేశాడు. ఎవరింట్లోనో పని మనిషిలా ఉంది ఆవిడ, పాపం అంట్లు తోవుకుంటోంది. ఆ స్థితిలో కూడా ఆవిడ, లోహితాశ్యుడు తన కుమారుడు ఆ కాలకౌశికుడు చెప్పిన ప్రకారం శిష్యులతో కలిసి అడవికి వెళ్ళాడు. సాయంత్రం 6 అయినా ఇంకా రాలేదు. పాపం ఈవిడికి తెలియదు, అతను పావుకాటు వల్ల చనిపోయాడు. ఆ విషయం తెలియదు. పాపం తన బిడ్డ రాలేదని బాధపడుతోందమ్మా. ఇది ఏ తల్లి హృదయాన్ని కరిగించినా నేను ధన్యుణ్ణైనట్టు లెక్క. అందుకోసం ఈ పద్యం చెబుతున్నా. బిడ్డ చనిపోయాడని తెలియక నా బిడ్డ ఇంకా రాలేదు, సూర్యాస్తమయమైంది, అందరి పిల్లలు వచ్చేసారని అనట్లేదు ఆవిడ. విచిత్రమైన ఉపమానం చెబుతోంది. ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబాయంసు లేదూడలం త్రావింపంతమచ్చెపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్. ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబాయంసు లేదూడలం ద్రావింపన్ తమ చేపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్. ముక్కులం దేవో ధాన్యపు కంకులందుకొని అబ్డే గుండ్లకుంజేరెను ఆరావంబుల్ సెలగన్ పులుంగులు. ముక్కులం దేవో ధాన్యపు కంకులందుకొని అబ్డే గుండ్లకుంజేరె ఆరావంబుల్ సెలగన్ పులుంగులు. అకటా రాడాయ నా పాపడే. ఆవిడ ఎవరితో పోలుస్తుందో తెలుసా? మనుషులు కాదండి, ఆవులు దూడలను చూసింది, ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసింది. ఆ ఆవుకున్న ప్రేమ నాకు నా బిడ్డ మీద ఉంటుంది కదా. ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబాయంసు లేదూడలను త్రావింపన్ తమ చేపు పాలన ఒడి నిండన్ బట్టెడిన్. ఆవుల్ని మేపుకుని గేదెల్ని మేపుకుని ఎవరన్నా బయటికి ఎడితే మైదానాల్లోకి పచ్చిక బయళ్ళలోకి ఇంటికి వచ్చేటప్పుడు అవి తొందరగా వస్తాయండి, వెళ్ళేటప్పుడు ఆలస్యంగా పెడతాయి. మన పిల్లల్లాగే స్కూల్కి ఆలస్యంగా పెడతాడు, వదిలేగానే పరిగెత్తుకొస్తాడు. ఎందుకంటే తల్లి, ఇక్కడ తల్లికి బిడ్డ, ఆవుకి దూడ. వెళ్ళేటప్పుడు తన దూడను విడిచిపెట్టాలి, అందుకని విడిచిపెట్టలేక పెడుతుంది. వచ్చేటప్పుడు నా దూడను చూడొచ్చు అని మందల్లో నిలబడకుండా ముందే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, కాళ్ళలో కాళ్ళు తొక్కుకుంటూ వేరే ఆవుల్ని తోసేసుకుంటూ నా బిడ్డ అని. ఆ సమయంలో దానికి పాలు చేపుతాయండి. మామూలుగా చేపవమ్మ తల్లి ప్రేమ. ఆ పొదుగు నుంచి పాలు కారుతూ ఉంటాయండి, నిజంగా చూస్తే కారుతూ ఉంటాయి. వశిష్ఠ కాళిదాస మహాకవి రఘువంశంలో వర్ణిస్తాడు. నందినీ ధేనువుని పిలుస్తాడు, అమ్మా నువ్వు రామ్మా అని పిలిస్తే నందినీ ధేనువు వచ్చిందట. నందినీ ధేనువు ఎక్కడి నుంచి వశిష్ఠుడి దగ్గరికి వచ్చిందో గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ఒక చార ఏర్పడింది, పాలధార. తన పిల్ల మీద ప్రేమతో పాలివ్వడానికి సిద్ధంగా ఉన్న ధేనువుని వశిష్ఠుడు పిలిస్తే ఆ ధేనువు వస్తే పాలధార చారగా ఏర్పడిందట. దారి మొత్తం ఆ పాలధారను బట్టి లొకేషన్ పెట్టినట్టే లెక్క, దారి పెట్టినట్టే లెక్క. అలాగ పాలు చేపుతాయి, పొదుగులోంచి కారిపోతూ ఉంటాయి. ఇలాగా నా బిడ్డ అసలు పాపం ఆ ప్రేమలో సగం పాలు పారబోసింది ఆవిడ. పాపం దానికి తెలియట్లా. అంత ప్రేమ తల్లికి ఉంది కదా, ఆవుకు కూడా ఉంది కదా, నాకుండదు. అంతేకాదు పక్షుల్ని గమనించండి. ఎక్కడో చెట్ల మీద తిరుగుతాయి, అడవుల్లో తిరుగుతాయి. ఏం దొరుకుతుందండి వాటికి? ఇన్ని రకాల పథకాలు ప్రభుత్వం వారు పెట్టారు. పక్షులన్నిటికీ ఉచితంగా నెలకో 2000 అని ఎవడూ పెట్టలేదు ఇంతవరకు.
4 ధాన్యపు గింజలు, 4 సజ్జలు, 4 కొర్రలు 4 పెడితే బాగుండు పథకం ఇవ్వడికైనా. పక్షుల్ని మనం పోషించద్దా? అది మనమే చెయ్యాలి. ఆ పని మనుషులకు ఉచితంగా ఇస్తారు. ఎందుకంటే మనుషులకు ఓట్లు ఉన్నాయి, పక్షులకు ఓట్లు లేవుగా. అందుకని ఓట్లు ఉంటేనే ఇస్తారు. పక్షులకు ఓట్లు లేవు, అందుకని పక్షి ఏం చేయాలి? మెదక్ చుట్టుపక్కల ప్రాంతం అంతా తిరిగి చేగుంటలో కానీ చిన్నశంకరంపేటలో కానీ వెళ్ళి ఓ చెట్టు మీద వాలి అక్కడ ఏదైనా పండో ఫలమో ఉంటే దాన్ని ఇంత ముక్కును గరుచుకుని పట్టినంతే ఇంత అది పట్టుకొచ్చి జాగ్రత్తగా మధ్యలో నోరు తెరవకుండా దాహం వేసినా సరే నోరు మూసుకుని ఇక్కడికి వచ్చి గూట్లో ఉన్న 4 పిల్లలకి పెట్టాలండి. ఎంత కష్టమండి దాని కుటుంబ పోషణ. మానవత్వపు విలువంటే ఇదండి. పక్షుల్ని మనం పోషించాలి, పక్షుల్ని మనం పోషించాలి, గోసేవ చెయ్యాలి, ఆవు దూడల్ని కాపాడాలి. లేకపోతే హిందుత్వం అనే దానికి అర్థం లేదు. మనం బతకడం కాదు. గోసేవ చెయ్యాలి, పక్షుల్ని పోషించాలి. పక్షుల కోసం 4 సజ్జలు, కొర్రలు, ఏవో రకాల గింజలు, ధాన్యపు గింజలు, బియ్యం, మిగిలిన అన్నం ఏదో రకంగా వెయ్యాలి. అప్పుడు పక్షులన్నీ మన ఆశీర్వదిస్తాయి. నాకు ఇక్కడ రోజు అన్నం దొరుకుతోంది, వీళ్ళ బిడ్డలు బాగుండాలి. ముఖ్యంగా ఆవు దూడని తల్లిని పాల నుంచి వేరు చేయకుండా ఉంటే, పక్షుల్ని కనుక పోషించినట్లయితే మన బిడ్డలు అమెరికాలో ఉన్న ఆనందంగా ఉంటారా? అనుమానం ఏం లేదు. ఇక్కడ ఆ పక్షులు ఆశీర్వదిస్తాయి. అయితే దూరంగా ఉన్న బిడ్డల కోసం తాపత్రయపడతాం, ఆశీర్వదిస్తాయి అవన్నీ కూడా. అలాగ చంద్రమతీ దేవి బాధపడుతోంది. పక్షులందేవో ధాన్యం ముక్కులందేవో ధాన్యపు కంగులందుకొని అబ్డే గొండ్లకుంజేరెను ఆరావంబులు సెలగన్ పులుంగులు. అప్పుడే ముక్కుల్లో ధాన్యపు కంకులు అందుకుని పక్షులు, పులుగులంటే పక్షులు గోళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అందులోనే ఏదో పెడదామని. రాడాయనా పాపడే. ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తూ నేను ఒక ఘాటైన విషయం చెబుతాను పిల్లల పెంపకాన్ని గురించి. ఇంత ప్రేమగాను పెంచాలి, కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 16 ఏళ్ళు దాటాక 25 ఏళ్ల వరకు వాడు ఉద్యోగంలో స్థిరపడే వరకు, పెళ్ళయ్యే వరకు పిల్లల విషయంలో ఎలా ఉండాలో నీలకంఠ దీక్షితులు గారనేటువంటి మహాకవి నీలకంఠ త్రిశతి అని 300 శ్లోకాలు రాసిన కావ్యంలో చెబుతున్నాడు. అది తెలుసుకుందాం. మనం ఎంత తెలివైన వాళ్ళమంటే బాగా సంపాదిస్తాం, రాజకీయాల్లో చేరతాం, బాగా ఖర్చు పెడతాం, మళ్ళీ సంపాదిస్తాం. ఎందుకు సంపాదించామంటే ఖర్చు పెట్టాం కదా, మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా. అది ఎప్పుడో 2029లో ఎన్నికలకు ఎప్పటి నుంచి సంపాదిస్తాడు. ఆ సంపాదించిందంతా 3 నెలల్లో ఖర్చు పెట్టేస్తాడు. ఇప్పుడు ఏదో మొన్న ఓటుకి 3,500 5,000 ఇచ్చారు, నాకు తెలియదు. ఇక ముందు 10,000 ఇవ్వాల్సిందే, లేకపోతే ఎవడేస్తాడు అక్కడ. మరి సంపాదించాలి కదా. ఇప్పుడు చివరిది ఏమైంది? ప్రజలు కూడా చాలా తెలివి మీరేరండి ఈ మధ్యన. నేను మా వాచ్మెన్ ఆంధ్ర పెడితే మొన్న ఎన్నికల్లో అడిగాను, నేను ఓటు ఎవరికి వేసేవరా అన్నాను. చెప్పకూడదు కదండి అన్నాడు. నేను 10 మందికి చెప్పేస్తానని వాడికి తెలుసు కదా. నేను సాధారణంగా ఎవరికి చెప్పను, సభలోనే చెప్తాను అంతే. వాడికి తెలుసు మీకు చెప్తే ప్రమాదం అండి, మీకు చెప్పను. ఫోన్లో చెప్పొద్దులే, ఎవరైనా డబ్బులు ఇచ్చారా అన్నాను. 2 ఇచ్చారన్నారు. ఇప్పుడు నాకు ఆ 2 పార్టీల వాళ్ళకంటే మా వాచ్మెన్నే తెలివైన వాడు అనిపించాడు. 2 ఇచ్చారు. మరి ఓటు ఎవరికి వేసేవరా అన్న. నాకు ఇష్టమైన వాళ్ళకి వేసా. అంటే వీళ్ళు అంత వెర్రివేదవులు అయ్యారు 2 పార్టీల వాళ్ళు. వాడికి ఇష్టమైన వాడికి ఓటు వేస్తుంటే వీళ్ళు ఎందుకంటే డబ్బులు ఇవ్వడం పనిలేక. ఇదో భ్రమ. జగన్ మిథ్యాన్ని శంకరాచార్య ఎందుకే అన్నారు, పెద్ద మాయ. మనం మాయలో పడ్డాం అనుకోకుండా నాయకులు కూడా మాయలో పడ్డారు. 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడుతున్నారని నేను పిచ్చా వెర్రా. ఏమవుతావు ఎమ్మెల్యే అయ్యాక? 300 కోట్లు నీకు ఎలా వస్తాయి? ఎవరిని వచ్చిన టోపీ పెట్టకుండా పెట్టాక నువ్వు నిశ్చింతగా ఉండగలవా? దేనికి పదవి పనిలేక. ఆ 100 కోట్లతో నువ్వే సుఖంగా ఉండొచ్చు కదా. ఖర్చు పెట్టడం దేనికయ్యా? ఇంత చేస్తే ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే వచ్చేది ఏంటి? పొద్దున్నే మన కోసం ఓ 25 మంది కుర్చీలు వేసి కూర్చుంటారు. వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు పెట్టాలి, తదినట్టు. ఇక్కడ వాళ్ళు వచ్చి మంత్రి గారు ఏమండి మంత్రి గారు అంటే మనకు వచ్చేది ఇక్కడ, అనకపోతే వచ్చేది ఏంటి ఇక్కడ? నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వకుండా నాకే సన్మానం చేస్తూ నా కోసం ఇంతమంది ఉన్నారమ్మా, నన్ను మించిన ముఖ్యమంత్రి ఉండడు ఇక్కడ. నన్ను మించి పెద్ద పదవిలో ఉన్నవాడు ఎవరో ఉన్నాడని నేను అనుకోవట్లేదండి. నాకు జన హృదయంలో పీఠం ఉంది, నాకు వేరే పీఠం అక్కర్లేదు. నేను కాలు కింద పెట్టే పని లేకుండా కార్యకర్తలు చూసుకుంటున్నారు మహారాజులాగా. ఇంకా మెదక్కు వస్తుంటే మబ్బు మూసిందని తెలియగానే 4 గొడుగులు పట్టుకుని నిలబడ్డారు అక్కడ. ఏకఛత్రాధిపత్యం అంటే గొప్ప అయితే నాకు 4 ఛత్రాధిపత్యం ఇక్కడ.
ఎంత వైభవం ఇది! కేవలం ఒక మామూలు బక్కబ్రాహ్మడికి కేవలం పాండిత్యం జ్ఞానం ఉండి 10 మందికి ఆకట్టుకునేలా మాట్లాడేందుకు ఇంత వైభవం పడుతుంటే పదవులు ఎందుకంటే పని లేక, రూపాయి ఖర్చు లేదు నాకు, పైగా నాకే సన్మానం చేస్తారు. ఏమన్నా చేస్తారు కదా, అంటే ఓ మాట 10 మందిలో ఓ మాట అనేస్తే ఖాయమైపోతుంది, అది తేడా లేక. నాకే చేస్తారు సన్మానం, నాకు రూపాయి ఖర్చు లేదు ఇక్కడ. అంటే జ్ఞానానికి జరిగేటువంటి సన్మానం వేరే ఎక్కడా జరగదు, ఎవరికీ జరగదు. ఖచ్చితంగా పిల్లల్ని జ్ఞానవంతులు చేసే ప్రయత్నం చేయండి. జ్ఞానవంతులు వాళ్ళ ఉద్యోగాలు సంపాదించే జ్ఞానం, వాడి జీవితం వాడు నిలబెట్టుకోవాలి. వాడికి సమస్య వస్తే అమ్మా నాన్న అని ఫోన్ చేయొద్దు, వాడే ఎదుర్కోవాలి. దానికోసం ఒకటి చెబుతున్నాడు ఆయన, మనం ఎంత అజ్ఞానంలో గమనించండి. కుడ్యాన్యుపనైశ్చ నిర్మితాని కుల్యాకృత విశాలాక, కుడ్యాన్యుపనైశ్చ నిర్మితాని కుల్యాకృత విశాలాశ్చ కుడ్యాన్యుపనైశ్చ నిర్మితాని క్రీతాబలినో మహిషాక కృతకృత్యాస్మ ఇతి మన్యంతే అని చాలా వ్యంగ్యంగా చెబుతాడు ఆయన. చాలా తెలివైన వాళ్ళు అయ్యా మీరు, పిల్లల్ని ఎంత బాగా పెంచుతున్నారంటే ఒక్క మాట చెబుతున్నా తెలుసుకోండి. కుల్యాకృత విశాలేషు, బాగా లోతైన చెరువులు తవ్వారు, కాలువలు కూడా తవ్వారు. నీళ్ళు ఎక్కడైనా మళ్ళీ బయటికి పోతాయేమో అని గట్లు కట్టారు. ఏం గట్లు కట్టారు? కుడ్యాన్యుపనైశ్చ నిర్మితాని, పెద్ద పెద్ద రాతి గట్లు కట్టారు. మామూలు మట్టి కట్టలు కాదు, రాతి కట్టడాలతో చెరువు చుట్టూ కట్టారు. చెరువుని పెద్ద పెద్ద చెరువులు తవ్వారు, కాలువలు తవ్వారు, రాతి గట్లు కూడా కట్టారు. కానీ పొరపాటు ఏం చేశారు? క్రీత బలినో మహిషాక, దున్నపోతులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఏమవుతుందో చూసుకున్నారు ఆయన. పెద్ద చెరువులు తవ్వారు, రాతి గట్లు కట్టారు, దున్నపోతుల్ని పెంచుతున్నారు. దున్నపోతుల్ని ఎవడన్నా దొడ్లో పెడతాడు, మీరు మీ ఇంట్లో పెట్టుకున్నారు సంతానం రూపంలో. ఇవాళ గంజాయి తాగేవాళ్ళు, డ్రగ్స్కి అలవాటు పడినవాళ్ళు, మద్యానికి అలవాటు పడిన వాళ్ళు, రకరకాల దుర్వ్యసనాలకైనటువంటి అలవాటు పడిన వాళ్ళు దున్నపోతులు కాకపోతే మనుషులు ఎలా అవుతారండి? ఇటువంటి దున్నపోతులను మనం ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నామే, కనీసం జాగ్రత్త కూడా లేదా? మా అబ్బాయి అండి ఎప్పుడైనా దారికి వస్తే, దున్నపోతు దారికి రాదమ్మా. ఆవు దారికి వస్తుంది, దూడ దారికి వస్తుంది, దున్నపోతు దారికి రాదు. దాని దారికి మనం వెళ్ళాల్సింది. మనం వెడితే మట్టి అయిపోతాం. మీరు చాలా తెలివైన వాళ్ళయ్యా. నీరు లేదు కదా అని చెరువులు తవ్వారు. చెరువు ఎక్కడైనా గట్టు ఉంటే కూలిపోతుందేమో రాతి కట్లు కట్టారు. కానీ ఇంట్లో దున్నపోతుల్ని పెంచారు. ఈ దున్నపోతు వెళ్ళి ఆ చెరువు మొత్తం కూలగొట్టేస్తుందా లేదా? ఆ కట్ట మొత్తం రాతి కట్టడమైనా కూలగొట్టేస్తుంది, ఆ నీళ్ళన్నీ పాడు చేసేస్తుంది, బురదంతా పేకొస్తుంది. అంటే కొడుకు అనేవాడు ఒక్కడు చెడిపోయిన తర్వాత, మిత్రమా నువ్వేమనుకోకు, సూటిగా మాట్లాడడం నాకు అలవాటు. కొడుకు అనేవాడు చెడిపోయిన తర్వాత, కూతురు అనేది చెడిపోయిన తర్వాత నీకు 1000 కోట్లున్నా దండగే, 1000 కోట్లున్నా దండగే. ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏమీ లేదు. 100 మంది కొడుకులను చంపేసిన భీముడు పెట్టిన సాంబార్ అన్నం తిన్నాడమ్మ. వాడి కర్మ కాకపోతే ఏమిటి? వాడి కట్టుకున్న పాపానికి గాంధారి కూడా అదే తినవలసి వచ్చింది. ఆ కర్మ మనకి పట్టకుండా ఉండాలంటే ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఆలు మొగలుగూడ రేలు బొగలుగూడ, ఆలు మొగలుగూడి రేలు బొగలుగూడ, అనురాగ గంధమ్మునలదుకొనుడు, చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ, గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు, రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల ముగ్గిన పండ్ల మేలుగనుడు, రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు, దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైన ఆదుకొనుడు, దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైన ఆదుకొనుడు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము, ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము. కానీ
ఒక్క సూచన, ఒట్టిద నిజరుంగుము, ఒట్టిద నిజరుంగుము కాని పట్టుకొనుము. ఆలు మొగలు ఎప్పుడూ అనుబంధాన్ని కాపాడుకుంటూ, సుగంధం అంటే పెర్ఫ్యూమ్ కాదండి, అనురాగం అనే సుగంధాన్ని పూసుకోవాలి. నీకోసం నేను, నీకోసం నేను అని ఉండాలి తప్ప నా కోసం అనే మాట రావద్దండి. మన కోసం అని ఉండాలి. మనకి పెళ్ళైతే మావిడాకులు కడతాం, గమనించండి. మావిడాకులు కడతాం, మా ఒక అక్షరం తీసేయండి, విడాకులు. ఎంత గొప్పది తెలుగు భాష, ఎంత చొరకేసింది. ఒరే మావిడాకులు కట్టాక మా అనేది లేకుండా నీ నా అన్నామంటే మా పోయిందిరా, విడాకులు మిగిలే అని చెప్పి. అంచేత మావిడాకులు కావాలా, విడాకులు కావాలా? మావిడాకులు చిరకాలం ఉండాలంటే మా అనే భావన ఉండాలి. నీ నా అనేది రాకూడదు అక్కడ. ఇది మనది, ఇది మనం నిలబెట్టుకోవాలి అంటే నిలబడుతుంది. అందులోనే చిన్నపిల్లలతో ఆటలు ఆడాలి. దయచేసి ఉద్యోగాలు చేయని మగవాళ్ళకి, ఉద్యోగాలు చేయని ఆడవాళ్ళకి, సంపద సరిపోతోంది మాకు ఉద్యోగం ఏమి అక్కర్లేదు అనే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తున్నానమ్మా, పాదాభివందనం చేస్తున్నాను. పిల్లలతో గడపండి, పిల్లలతో గడపండి. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గోళ్లలో కుదురుకొనుడు. చిన్న పిల్లాడికి అన్నం తినిపిస్తుంటే ఒక అరగంట కాలక్షేపం. నా తల్లి నాకు అన్నం పెట్టింది, నేను ఏడుస్తున్నా అన్నం పెట్టింది, నా కోసం డాబాలు ఎక్కింది, మేడలు ఎక్కింది, మిద్దెలు ఎక్కింది, నా కోసం దేవాలయాలకి మొక్కింది అన్న కృతజ్ఞత ఉన్న ఏ పిల్లాడు తల్లిని చూడకుండా ఉండడమ్మా ఖచ్చితంగా. ఇవాళ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో బారేస్తున్నాం, పెద్దాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో బారేస్తున్నాం. మనం ఎందుకు ఇంట్లో ఉన్నామో అర్థం కావట్లా. అందుకోసం ప్రభాకర శర్మ గారు మానవత్వపు విలువలు అని అడిగారు. నేను గొంతు చించుకుని 2 గంటల పాటు మాట్లాడా. ఇది ఇందులో దంపతుల మధ్యలో అనురాగాన్ని ఏమాత్రం పెంచగలిగినా పెద్దవాళ్ళను కూడా ఎలా చూడాలయ్యా, రాలిపోకముందు సోలిపోకూడదమ్మా. ఎప్పుడైనా వెళ్ళిపోతారు. 80 ఏళ్ళు అయ్యాక ఎందుకుంటారండి? 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం ఉండమంటే ఉంటారా? రాలిపోవచ్చు పండు, కానీ సోలిపోకూడదు. పండు తనంత తాను రాలిపోయినా చెట్టు పండండి అని నమ్ముతారమ్మా. సోలిపోతే, డాగులు పడితే, సొట్టలు పడితే ఎవడు కొనడు. మన ఇంట్లో ఉన్న పెద్దలు ఎప్పుడో అప్పుడు రాలిపోతారు, కానీ వాలిపోకూడదు. వాళ్ళకి మనం సేవలు చెయ్యాలి. అంతేకాదు, కుటుంబాలన్నీ బాగుండాలంటే డబ్బు ముఖ్యం. దానం ఇవ్వచ్చు, దారిపోయే వాళ్ళందరికీ దానాలు ఇవ్వాల్సిన పర్లేదు, కానీ అవసరానికైనా ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని, ఏ బంధుత్వం లేకపోయినా ఆదుకోవాలి. మన ఎదురుగా ఉన్నారు. మనకి ఏదైనా గుండెపోటు వచ్చిందనుకోండి, పుట్టింటికి ఫోన్ చేస్తే వస్తారో రారో చెప్పలేమమ్మా. ఎదురుగా ఉన్నవాళ్ళు తలుపు కొడితే పలుకుతారు. కనీసం చుట్టుపక్కల వాళ్ళతో మంచి అనుబంధాలు ఉండాలి. వాళ్ళ కులం ఏదైనా కానీ, మతం ఏదైనా కానీ, వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం భారతీయులం అంతే లెక్క. వెంటనే తలుపు కొడితే పలుకుతారండి. మా వాళ్ళు అని ఫోన్ చేస్తే ముందు ఫోన్ చేయడానికి నీకు ఓపిక ఉండాలి. అక్కడ నెట్వర్క్ పనిచేయాలి. ఎన్ని గొడవలు ఇది. తలుపు కొడితే తీస్తారు వెంటనే. పక్క వాళ్ళతో మంచి సంబంధాలు లేకపోతే అలాగే అవసరాన్ని కాదుకోవాలి. మొత్తం మీద మన సంస్కృతి ఏం చెబుతోందయ్యా, ఇది గృహస్థాశ్రమం. ఇది జగత్తు నిలిచియుండంగా పోసిన నీరు నారు. మన దేవతల్లో గృహస్థులు ఎక్కువ, బ్రహ్మచారులు తక్కువ. బ్రహ్మదేవుడు గృహస్థు, శివుడు గృహస్థు, విష్ణువు గృహస్థు, అందరూ గృహస్థులేనండి. బ్రహ్మచారులు సన్యాసులు ఎవరున్నారు? గృహస్థాశ్రమమే ఆత్మసాక్షాత్కార పదం. గృహస్థాశ్రమంలో ఉండి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ కష్టమో సుఖమో అనుభవించిన వాడికి ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో తెలిసిపోతుంది మొత్తం. అనుభవం, జీవితం అనుభవం. అంతరాత్మను మించిన గురువు లేడు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని మనమే అధ్యయనం చెయ్యాలి. అనుభవాలన్నీ పాఠాలుగా నేర్పుకోవాలి. జీవితం గొప్ప ఉపాధ్యాయుడు. లైఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రేట్ టీచర్, బట్ ఏ వెరైటీ టీచర్, ఏ సెపరేట్ టీచర్. టీచర్లు అందరూ ఏం చేస్తారండి? పాఠం చెప్పాక పరీక్ష పెడతారు. జీవితం ఏం చేస్తుందండి? పరీక్ష పెట్టాక పాఠం చెబుతుంది. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు ముందు, తర్వాత పరీక్ష పెడతారు. జీవితం ముందు పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నువ్వు నెగ్గినా ఓడిపోయినా పాఠం నేర్చుకుంటావు ఖచ్చితంగా.
అంచేత జీవితం గొప్ప ఉపాధ్యాయుడు, కానీ ఉపాధ్యాయుడి కంటే భిన్నంగా ఉంటుంది. ఆయన ముందు పాఠం చెప్పి తర్వాత పరీక్ష పెడతాడు, జీవితం ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠం చెబుతుంది. మనం సొంతంగా నేర్చుకున్న పాఠం అది ఏమిటంటే ఆత్మసాక్షాత్కారం పొందాలన్నా గృహస్థాశ్రమమే ఒక్కటే. దాన్ని నిలబడి గెలవాలి అంటే ఒట్టిదని ఎరుంగుమో అని రాసిన పద్యం, అది ఒట్టి మాయ. శంకరాచార్య చెప్పింది బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. నీ బోడి సంసారం ఎంత ఎక్కడ, ప్రాణం ఆగిపోయిందంటే ఎవడూ లేడెక్కడ. ఇంత ప్రేమించిన వాళ్ళు తీసుకెళ్ళి అవతల బారేస్తారు, లేకపోతే ఊళ్ళో వాళ్ళు భోజనం చేయరు. అక్కడ ఎందుకు వచ్చింది? ఇది ఒట్టిది. కానీ పట్టుకొనము, ఊరికే పట్టుకుని దానికి జస్ట్ బ్యాలెన్స్ అది ఉంటుంది అంతే. ఉన్నామంటే ఉన్నాం, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగా తామరాకు మీద నీటి బొట్టులాగా నిర్మలంగా ఉండగలిగితే సంసారం హాయిగా చేయొచ్చు, సంసార సాగరాన్ని తేలిగ్గా దాటచ్చు. అలా దాటుతూనే మానవ విలువల్ని పరిరక్షించుకోవడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.